ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే. 145వ కీర్తన ఎంతో అద్భుతమైన కీర్తన. ఈ కీర్తన స్తుతి కీర్తన. అందరు చెప్పండి, ఏం కీర్తన? అంటే ప్రభువు చేసినటువంటి ఉపకారములను బట్టి, మేలులను బట్టి దావీదు భక్తుడు దేవుని స్తుతించుచు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తన ఎంతో దీవెనకరమైనది. ఈరోజు ఈ కీర్తన మనం చదువుకోవడానికి గల కారణం, ఇందులో దేవుడు అత్యంత కృపగలవాడని, అత్యంత కనికరం గలవాడని నాతో ప్రభు మాట్లాడిన విషయాన్ని బట్టి నేను మీకు ఈరోజు వాక్యాన్ని అందిస్తాను. మొదటి వచనాన్ని చదువుదామా? రాజావైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యేసుక్రీస్తు ప్రభువారు రాజు అయి ఉన్నాడు అని, సర్వభూమిని ఆయన ఏలుతున్న ఉన్నాడని, సర్వభూమికి ఆయన మహారాజు అయి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం అంతటా ఉంది. పలువురు ప్రవక్తలు యేసుక్రీస్తు ప్రభుల వారిని సైన్యములకు అధిపతి అని, సైన్యములకు నాయకుడు అని, రాజ్యానికి రాజు అని దావీదు భక్తుడే అంటాడు, నేనే పాటి వాడను అని. దేవుడే భూమి అంతటికీ రాజు. భూమి మీద ఎన్నో రాజ్యాలు ఉన్నాయి, ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నో పరిపాలన కలిగినటువంటి రాజ్యాలు ఉన్నాయి. అన్నిటికీ కూడా పైన ఉన్నటువంటి రాజు ఎవరండి? యేసు ప్రభువారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి గురించి వాక్యం ఇలా రాయబడింది, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అంటే ఎంతమంది ఈ భూమి మీద పరిపాలకులు ఉన్నారో వాళ్ళందరికీ పరిపాలకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. ఇప్పటికీ కొంతమంది రాజులు ఉన్నారు భూమి మీద, రాజ్యాలు ఉన్నాయి. మనకందరికీ తెలిసిన బ్రిటిష్ సామ్రాజ్యంలో స్వాతంత్ర్యం సుమారు 50 దేశాలకు ఆదేశమే ఇచ్చింది. బ్రిటిష్ వారు సుమారు 51 దేశాలను పరిపాలన చేసిన తర్వాత, అన్ని దేశాలకు విడుదల ఇచ్చిన తర్వాత ఆ దేశము కూడా స్వతంత్ర పరిపాలన అంటే ప్రజా పరిపాలన జరిగేలాగా తాము కూడా ఒక చట్టాన్ని సవరించుకొని రాజరిక వ్యవస్థను కూడా ఓ పక్కన అలా ఉంచడం జరిగింది. అక్కడ రాజకుటుంబం ఉంది, రాజుల ఫ్యామిలీ, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళ యొక్క జనరేషన్ కంటిన్యూ అవుతూ ఉంది. అలాగనే పరిపాలన కూడా, ప్రజా పరిపాలన కూడా జరుగుతూ ఉంది. ఇలా ఎన్నో రాజ్యాలు ఉన్నాయి, రాజులు ఉన్నారు, ప్రభువులు ఉన్నారు. ప్రభుత్వంలో పనిచేసే అధికారులందరినీ ప్రభువులు అంటారు. వారందరూ ప్రభువులు. వీళ్ళందరికీ ప్రభువు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. కొన్నిసార్లు మనం కోరుకున్న ప్రభుత్వం వచ్చినా, మనం కోరుకోని ప్రభుత్వం వచ్చినా నిర్ణయించేది మాత్రం దేవుడే. ఇశ్రాయేలుల్ని శిక్షించాల్సిన సమయంలో దేవుడు శత్రువు రాజులను జయము అనుగ్రహము దయచేసి ఇశ్రాయేలులకు ఆయన బుద్ధిని చెప్పాడు. వీరు దీనులై దేవుని దగ్గర పశ్చాత్తాప్తులై తమ అతిక్రమములను, తమ పాపములను ఒప్పుకొని ప్రభు దగ్గర క్షమాపణ కోరినప్పుడు శత్రువులను ఓడించే శక్తిని తన బిడ్డలకు ఇచ్చి
ఆయన వారికి విజయాన్ని ఇచ్చి ఆయన వారిని దీవించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీనిని బట్టి మనం ఆలోచిస్తే ఈ భూమి మీద ఏ రాజైన విజయము పొందాడు అంటే అతడు తన స్వశక్తిని బట్టి కాదులే కానీ ఈ భూమి మీద కృప చూపుచూ ఉన్న దేవుని బట్టే అని అందరూ తెలుసుకోవాలి. ఇజ్రాయెల్ దేశం మీద, యూదుల మీద నెబుకద్నెజరుకు దేవుడు విజయాన్ని ఇచ్చిన తర్వాత నెబుకద్నెజరు హెచ్చించుకున్నాడు, గర్వపడ్డాడు. నాకంటే గొప్పవాడు ఎవడు లేడు, నేనే రాజును, నేనే సర్వలోకానికి చక్రవర్తిని. అంటే ఆ సమయంలో బబులోను మహాసామ్రాజ్యం ప్రపంచం అంతగా వ్యాప్తి చెంది ప్రతి దేశాన్ని స్వాధీనం చేసుకొని నిజంగానే ఆ దినాలలో బబులోను సామ్రాజ్యం గొప్ప సామ్రాజ్యం అయి ఉన్నది. కాబట్టి అతడు గర్వించాడు, నేనే జయం పొందాను, నేనే సమస్తాన్ని నా చెప్పు చేతుల్లో పెట్టుకున్నాను, నేను చాలా గొప్ప రాజును అనుకున్నాడు. అతని గర్వాన్ని చూచిన దేవుడు ఆ గర్వాన్ని అణచడానికి ఆయన ఏం చేశారు అంటే అతని ప్రజలే అతనిని కొట్టి తరిమేసేటట్లు, అతడు ఒక 7 సంవత్సరాలు ఒక పశువు వల్లే గడ్డి మేసేటట్లు 7 సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత నేను కాదు రాజును, నేను కాదు ఘనుడను, నేను కాదు గొప్పవాడిని, నన్ను రాజుగా చేసింది, నన్ను ఏర్పరిచింది, నన్ను ఎన్నుకున్నది, ప్రజలందరినీ పరిపాలించమని చెప్పింది దేవుడే గాని నేను కాను. సర్వోన్నతుడు ఒకడు ఉన్నాడు నా పైన, ఆయన చెప్పినట్లే భూమి మీద సమస్తం జరుగుతుంది అని తాను తెలుసుకున్న తర్వాత తనకు మానవ బుద్ధి మరలా వచ్చి అతడు మరలా రాజు అయ్యాడట. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే ఈ భూమి మీద ఉన్న ఏ ప్రభుత్వమైనా దేవుని ప్రభుత్వం కిందే ఉంది. దేవుని ఎరిగిన ప్రభుత్వాలైనా, దేవుని ఎరగని ప్రభుత్వాలైనా, దేవుని ఎరిగిన దేశమైనా, ఎరగని దేశమైనా, ఏ ప్రభుత్వమైనా, ఏ దేశమైనా, ఏ అధికారులైనా, హల్లెలూయా, ఏ నాయకులైనా ఎవరి కింద ఉన్నారు? దేవుని కింద ఉన్నారు. అందుకే అందరూ దేవుని స్తుతించాలి. రాజవైన నా దేవా నిన్ను ఘనపరుస్తాను, నీ నామాన్ని నిత్యమును సన్నుతిస్తాను అని దావీదు అంటున్నాడు. దావీదు ఇలాగున దేవుణ్ణి ఆరాధించినందుకే దావీదు రాజ్య పరిపాలన 40 సంవత్సరాలు ఎటువంటి ఢోకా లేకుండా జరిగింది. సొలొమోను కూడా ఎవరైతే తమ జీవితంలో దేవుడు ఉన్నతుడు, ఆయన క్రిందే నేను, ఆయన చిత్తములోనే నేను అని దావీదులాగా ఎవరైతే తెలుసుకుంటారో వారి ప్రభుత్వాలు, వారి అధికారాలు శాశ్వతంగా నిలుస్తాయి. ఎవరైతే దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకొని దేవుని ఎవరైతే గుర్తించరో వారి ప్రభుత్వాలు, వారి జీవితాలు లేదా వారి కుటుంబాలు, వారి సామ్రాజ్యాలు కూలిపోతాయని వాక్యం చెప్తూ ఉంది. దీన్ని బట్టి మనం ఇలా అర్థం చేసుకోవాలి. దేవుడు దయాళుడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే రాజుకుండే ఒక గుణాన్ని నేను మీకు ఈరోజు వాక్యం ద్వారా తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. రాజు ఉన్నాడు అంటే రాజ్యము కూడా ఉంటుంది కదా. ఆ రాజ్యంలో పరిపాలకులు ఉంటారు, పనివాళ్ళు ఉంటారు. అలాగే ఒక వ్యవస్థ అనేది రాజు కింద నడుస్తూ ఉంటుంది. మంత్రులు, సైనికులు, సైన్యములోనే మరలా అధిపతులు, కమాండోర్స్ అంటారు కదా. ఆ తర్వాత పనివాళ్ళు, పనివాళ్ళ మీద మళ్ళీ నాయకులు, తోటలు, ఆ తోటల్ని సేద్యం చేసే వ్యవసాయదారులు, వాళ్ళ మీద మళ్ళీ అధికారులు. ఈ రీతిగా ఒక సంస్థ లేదా ఒక దేశం నడవాలి అంటే దాన్ని నడిపించే నాయకుడు ఒకడు ఉంటాడు, అతని కింద చాలామంది పని వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఇప్పుడు నేను మీకు యేసు ప్రభు వారిని ఒక రాజుగా పరిచయం చేస్తున్నాను. ఎలాగా? రాజుగా. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానములోని ఒక గొప్ప సందేశాన్ని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఆ సందేశం ఏంటో మొదటిగా మనం చదువుకుని తర్వాత దాని వివరంలోనికి వెళదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 23వ వచనం నుండి మనం చదువుకుందాం. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్దకు లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీయూ లేనందున వాని యజమానుడు వాని భార్యను, పిల్లలను,
వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా యొడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు వచ్చి ఉన్న వాని తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతుకును పట్టుకుని, నీవు అచ్చియున్నది చెల్లింపుమనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా యొడల ఓర్చుకొనుము, నీకు చెల్లించేదనని వానిని వేడుకొనేను. గాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను. కాగా వాని తోడిదాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తన యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిచి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవు నీ తోడిదాసుని కరుణింపవలసి ఉండెను గదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించే వరకు బాధపరచబోనికి వారిని అప్పగించాను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని యొడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ యొడల చేయున నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంతో అమూల్యమైన ఈ సందేశాన్ని దేవుడు తన శిష్యులకు తెలియపరిచాడు. ఇదే సంగతి ఈ రోజున మనకు తెలిస్తే మన నెత్తి మీద ఉన్న ఒక గొప్ప భారం, మానసికంగా హృదయంలో ఒక బండరాయిగా మనశ్శాంతి నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నటువంటి పాపమనే రుణమనే ఒక భారం తొలగిపోతుంది. ఈ వాక్యం మీకు అర్థమైతే, ఎన్నాళ్ళ నుండో మీ మనసులో గూడు కట్టేసినటువంటి కొన్ని ఆలోచనలు, నన్ను మోసం చేశారు, నన్ను బాధ పెట్టారు, నన్ను ఎలా చేశారు, నన్ను ఎలా అన్నారు, వీళ్ళ విషయంలో నేను ఎలా బాధపడ్డాను, ఏ విషయంలో ఎవరి విషయంలో మీరు తరతరాలుగా కూడా బాధపడే వాళ్ళు ఉన్నారు. ఆస్తుల విషయంలో రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి క్షమాపణ ఇవ్వలేక, క్షమింపబడలేక మానసికంగా కృంగిపోతున్న వారికి అందరికీ ఈ ఉపమానం, ఈ వాక్యం అంకితమగునుగాక. హల్లెలూయా. మన శరీరం మీద ఎక్కడైనా ఒక సెగ్గడ్డ లేచిందనుకోండి, అది పాకానికి వచ్చిందనుకోండి, అది పాకానికి వచ్చి అది పగిలే వరకు ఎలా ఉంటుంది పరిస్థితి? సలుపు, నొప్పి, బాధ, భయంకరమైన జ్వరం, అవునా? శరీరం అంతా కూడా కృంగిపోతూ ఉంటుంది. పాపం కూడా అలాంటిదే. పాపము కూడా అలాంటిదే. శరీరము సగ్గడ్డ వల్ల ఏ రీతిగా నలిగిపోతుందో, పాపం మన హృదయంలో, మన తలంపుల్లో, మన శరీరం మీద ఉండటం వలన మనకు కూడా నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. మన మనస్సాక్షి నిరంతరము మనల్ని గద్దిస్తూ ఉంటుంది. మన హృదయం నిరంతరం మన పైన నేరం మోపుతూ ఉంటుంది. దేవుని దగ్గర యథార్థంగా నిలబడలేం. ఎవరికైతే మనం అన్యాయంగా ఉన్నామో వాళ్ళ దగ్గర మనం నిలబడలేం. ఎవరితో అయితే సమాధానం పడాలనుకుంటున్నామో వారి దగ్గర మనకు సమాధానం ఉండదు. ఒక రకమైన గిల్టీ ఫీలింగ్ మనల్ని చంపేస్తూ ఉంటుంది. ఏదో బతికున్నామన్న పేరే ఉంటుందిలే కానీ ఒక రకమైన తలంపు, బాధ, ఆవేదన మనల్ని ఏం చేస్తుంది? పీడించేస్తూ ఉంటుంది. అలాంటి పీడనలో ఎవరైనా ఉన్నట్లయితే దేవుడు విడుదల దయచేయునుగాక. హల్లెలూయా. దేవుని కింద మనమందరం మనుషులమై ఉన్నాం, లేదా మందిరములో మనమందరం ఆయన బిడలమై ఉన్నాం. మీ కుటుంబంలో మీరందరూ దేవునికి చెందిన బిడ్డలై ఉన్నారు. మనకందరికీ రాజు అయినా, నాయకుడైనా, కాపరి అయినా యేసుక్రీస్తు ప్రభుల వారే అయి ఉన్నారు. ఆమెన్. ఒక వ్యవస్థను గురించి ప్రభువు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. భూమి మీద కొన్ని వ్యవస్థలు చెప్తాను, దాని విధానం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఉదాహరణకి ఒక బ్యాంక్ ఉందనుకోండి. బ్యాంకుకు నాయకుడు ఎవరు? మేనేజర్, అంతే కదా. అతని కింద చాలామంది పని వాళ్ళు ఉంటారు. గోల్డ్ లోన్ ఇచ్చేవాడు గోల్డ్ లోన్కి, క్యాషియర్గా, ఇంకా అసిస్టెంట్ మేనేజర్గా, వెరిఫికేషన్గా, లేకపోతే పొలం దస్తావేజుల విషయంలో
అకౌంట్ ఓపెన్ చేసే విషయంలో ఎంతమంది ఉంటారు? హౌసింగ్ లోన్లని, లేకపోతే ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళందరూ ఎవరి కింద పనిచేస్తారు? మేనేజర్ కింద పనిచేస్తారు. పొద్దున్న 10 గంటలకు లోపలికి వెళ్ళి సాయంత్రం 5 గంటలకు వాళ్ళు బయటకు వస్తారు. వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు మేనేజర్ ఏం చేస్తాడు అంటే, ఎవరికి అప్పగించిన పనిని ఎవరు ఎంతవరకు చేశారో అని మొత్తం తన లెక్క అంతా కూడా చూసుకుంటాడు. ఏదైనా పొరపాటు వస్తే వాళ్ళని పిలిచి 5 గంటలకు ముందే వారిని విచారించి ఆ పొరపాటును సరి చేయించి ఆ తర్వాత వాళ్ళని పంపిస్తారు. అంతేనా? ఎందుకంటే అది డబ్బుతో సంబంధించింది కాబట్టి లెక్కలన్నీ కరెక్ట్గా ఉండాలి. ఈ మేనేజర్ తన కింద ఉన్న వారిని లెక్క అడిగి లెక్కలన్నీ సరి చేస్తాడు. అంతేకాదు, ఒక కంపెనీ ఉందనుకోండి, బట్టల తయారీ కంపెనీలు ఉన్నాయి, చెప్పుల తయారీ కంపెనీలు ఉన్నాయి, అంతేనా? ఇక చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. అవన్నీ కంపెనీలేగా. ఏ వస్తువు తయారైనా అది ఒక కంపెనీ ద్వారానే కదా బయటకు వచ్చేది, ప్రోడక్ట్ అన్నీ కూడా. ఈ రీతిగా తన కింద పని చేసే కార్మికులు లేదా పనివాళ్ళు లేదా ఉద్యోగస్తులు అందరికీ ఒక నాయకుడు ఉంటాడు, హెడ్ ఉంటాడా? అతను ఏం చేస్తాడు? తన కింద ఉన్న వాళ్ళందరి మీద ఖచ్చితంగా లెక్క చూస్తాడా లేదా? ఎవడికి అప్పగించిన పనిని అతడు, అదంతా ఎందుకండి, మీరు పొద్దున్నే వెళుతున్నారు పనులకి, మళ్ళీ మీరు వచ్చేసేటప్పుడు మిమ్మల్ని పనిలో పెట్టుకున్నటువంటి వ్యవసాయదారుడు ఏం చేస్తాడు? ఎక్కడ దాకా బోధులు బాగా చేసావు, ఎక్కడ దాకా గడ్డు తవ్వావు, ఎక్కడ దాకా లంకలేసావు, ఎక్కడ దాకా ఊడిసావు, ఎక్కడ దాకా నారు పీకావు అంటారా లేదా? ఇవన్నీ ఉంటాయా లేదా? నువ్వు చేసిన పనిని అతడు చూసి, నువ్వు చేసిన పనిని బట్టి అతడు సాటిస్ఫై అయ్యి అప్పుడు నీకు జీతం ఇవ్వాలనుకుంటాడు. అంతేనే కదా? లెక్క చూసాడా లేదా? ఎస్. అలాగే ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి ఇంట్లో. ఆ తండ్రి తన భార్య విషయంలో, బిడ్డల విషయంలో ఎప్పటికప్పుడు గమనిస్తూ లెక్కలు చూస్తూ ఉంటాడు. ఏదైనా ఖర్చులకి భార్యకి కొంత సొమ్ము ఇస్తాడు, లేదా కుమారుడికి కొంత సొమ్ము ఇస్తాడు కొన్ని పనులు చేయడానికి, బిడ్డలకి ఇస్తాడు. ఆ తర్వాత తను లెక్క అడుగుతాడు. తండ్రికి ఆ బాధ్యత ఉందా లేదా? ఉంది. అలాగే ఒక గొర్రెల కాపరిని మీరు గమనించండి. యేసు ప్రభువు వారు చెప్పిన ఉపమానంలో 100 గొర్రెలను మేపుకొని వెళ్ళాడు. అవన్నీ తిరిగి వచ్చినప్పుడు ఆయన లెక్క పెట్టాడు. లెక్క పెడితే 99 వచ్చినాయి. లెక్క తేడా వచ్చిందని పోతే పోనీలే అని ఆయన చేసుకోలేదు, లెక్క సరి చేయాలని ఇష్టపడ్డాడు. అంతేనే కదా? అలా సరి చేయడానికి మిగిలిన గొర్రెలను కొండ మీద విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె కొరకు ఆయన వెతుకులాటలో పడ్డాడు. సో గొర్రెల కాపరి కూడా లెక్కలు చూస్తున్నాడు. ఏ వ్యాపారస్తులైనా పొద్దు నుంచి సాయంత్రం దాకా, పళ్ళ వ్యాపారస్తులైనా, కూరగాయల వ్యాపారస్తులైనా, రోడ్ సైడ్ అయినా, లేకపోతే ఒక పెద్ద మాల్స్ అయినా, ఏవైనా సాయంత్రం అయ్యేటప్పటికి ఏం చేస్తారు? లెక్కలు చూసుకుంటారు. ఎక్కడ నష్టం, ఎక్కడ ఫ్రాడ్ జరిగింది, ఎక్కడ కరెక్ట్గా ఉంది, ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది అన్నది చూసుకుంటారు. అవునా కదా? ఈ లెక్క చూసుకోవడం అనేది లేకపోతే ఒక వ్యవస్థ అనేది సక్రమంగా నడవదు. ఒక వ్యవస్థ సక్రమంగా నడవాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తాము లెక్క చూసుకోవాలి. తమ కష్టార్జితమును బట్టి తమ కుటుంబంలో లెక్కలు చూసుకోవాలి. అలాగే తమకున్నటువంటి వ్యవస్థను కూడా జాగ్రత్తగా నడుపుకోవడానికి ఎప్పటికప్పుడు గమనిస్తూ లెక్కలు చూసుకుంటూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మన భూమి మీదే ఇన్ని వ్యవస్థలు ఉండి వీటన్నిటికీ ఇన్ని లెక్కలు ఉంటే, పరలోకం ముందున్న దేవుడు ఈ భూమి మీద సమస్త వ్యవస్థలను ఏర్పరిచిన ఆయన లెక్క చూడడంటారా? ఖచ్చితంగా చూస్తాడు. ప్రకటన గ్రంథంలో ప్రభు ఒక డాక్యుమెంటరీ ఇచ్చేసారేమని అంటే, వాని క్రియల చొప్పున వానికి ఆయన జీతం ఇవ్వడానికి తాను తన వద్ద సిద్ధపరిచిన జీతముతో ఉన్నాడట. ఎవరి లెక్క ఆయన వారికి చూసి ఇచ్చేస్తాడు. మంచి అయితే మంచి, కీడు అయితే కీడు, చెడైతే చెడు, ఎవరికి వాళ్ళకే ప్రభు అప్పగించేస్తాడు. అయితే ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఏంటంటే, మనం ఈ భూమిని దాటి విడిచి వెళ్ళేటప్పటికి, అంటే చనిపోయే ముందు దేవుని దగ్గర పశ్చాత్తాపపడి సమాధానపడి, ఎవరితోనైనా మనము పాపములో, శోధంలో, మోసంలో ఉంటే వారితో సమాధానపడి,
దేవునితో కూడా సమాధానపడి ఈ లోకాన్ని విడిచి ఒకవేళ మనం వెళ్ళినట్లయితే మన తండ్రి లేదా పరలోక రాజ్యమందున్న పరమ తండ్రి లేదా రాజులకు రాజు ప్రభువులకు ప్రభు న్యాయాధిపతి తీర్పరి అయిన దేవుని ఎదుట సిగ్గుపడక్కరలేని పనివారిగా మనం ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తలెత్తుకునే వారిగా ఉంటాం. బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి పిలిపించుకునే వారిగా ఉంటాం. కుడివైపున ఉంటాం. నీతిమంతుల లెక్కలో ఉంటాం. మనం ఇంక అక్కడ భయపడాల్సిన అవసరం లేదు. పాపము చేసిన వాడు ప్రతి చోట భయపడుతూ ఉంటాడు. అదే నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడని దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది. మరి మన లెక్కల్ని మనం సరి చేసుకోకపోతే, ఒకవేళ ఆ లెక్కలను సరి చేసుకోకుండా ఇలాగే కాలాన్ని దాటి వేస్తే ఏదో ఒక రోజున దేవుడు లెక్క చూస్తాడు. మన లెక్కను ఆయన పూర్తి చేస్తాడు. ఆయన రాజులను కూడా లెక్క చూసి ముగించాడు. దేవుడు ఒక రాజు విషయంలో లెక్క చూసేటప్పుడు బెల్షస్సరు విషయంలో ఆయన అంటాడు కదా, మెనే టేకిల్ ఒపార్షన్. అంటే అర్థం, దేవుడు నిన్ను తక్కిట్లో వేసి చూశాడు, అప్పుడు నువ్వు తేలిపోయావు. దేవుని ఆజ్ఞలు దేవుని లెక్కలో నీవు సరితూగలేదు, నువ్వు తేలిపోయావు. ఆ దర్శనం తనకు వచ్చిన వెంటనే దేవుడు అతనితో స్పష్టంగా ఒక మానవ హస్తముతో మాట్లాడిన ఆ మరుక్షణమే లెక్క తేల్చేసిన దేవుడు శత్రువులను పంపించినప్పుడు, పారసీక రాజులను పంపించినప్పుడు వాళ్ళు వచ్చి ఎవరిది బెల్షస్సరు రాజుని తీర్పు తీర్చేశాడు. ఎలాగా? వాళ్ళు వచ్చి ఇతన్ని పట్టుకొని బంధించి ఆ యొక్క రాజ్యాన్ని తమ స్వాధీనంలోనికి తీసేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి నా ప్రేమైన దేవుని బిడ్డలారా, రాజులకు తీర్పు తీర్చేవాడు ఆయనే, సామాన్యులకు తీర్పు తీర్చేవాడు ఆయనే, సేవకులకి సంఘానికి తీర్పు తీర్చేవాడు ఆయనే, ప్రతి ఒక్కరికి వాని లెక్కను సరిచేసేవాడు దేవుడే. దేవునికి స్తోత్రం చెప్తాను. చేతులెత్తి ఒకసారి అందరం హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ఇప్పుడు 18వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి 23వ వచనాన్ని ఒకసారి చదువుదామా? పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉన్నది. పరలోక రాజ్యములో లెక్కలు చూడబడతాయి. పరలోక రాజ్యంలో సెటిల్మెంట్స్ ఉంటాయి. ఇంగ్లీష్ బైబిల్లో సెటిల్మెంట్ అనే మాట విన్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించింది. భూమి మీద కూడా సెటిల్మెంట్లు జరుగుతూ ఉంటాయి, కొంతమంది చేస్తూ ఉంటారు. చూడండి, therefore the kingdom of heaven may be compared to a king who wished to settle accounts with his servants. తన కింద పని చేస్తున్నటువంటి పని వాళ్ళను పిలిపించి లెక్కలు చూస్తాడు. వాళ్ళ యొక్క అకౌంట్స్ అన్నీ ఆయన సరిచేస్తాడు, లావాదేవీలన్నీ సరిచేస్తాడు. వాడు ఎన్ని మేలులు చేశాడు, ఎన్ని కీడు చేశాడు, ఎంత నష్టం కలిగించాడు దేవునికి, ఎంత లాభం తెచ్చాడు దేవునికి. దేవుడు తనకిచ్చిన ఆయుష్ కాలం, తనకిచ్చిన ధనం, తనకిచ్చిన సమస్తాన్ని కూడా దేవుడు లెక్క అడుగుతాడు. ఎందుకు అంటే ఒక మానవునికి కావలసిన పరిజ్ఞానం అంతా దేవుడే ఇచ్చాడు. ఒక మనిషికి కావలసిన తలాంతులన్నీ ప్రభువే ఇచ్చాడు. దేవుని నమ్మిన వానికి నమ్మని వానికి భూమి మీద బతికి గొప్పవాడవడానికి అందరికీ జ్ఞానమును ప్రసాదించిన వాడెవరు? దేవుడే. నీ జ్ఞానం దేవుని ఎరిగిన జ్ఞానంగా లేకపోవచ్చులే, కానీ నీ జ్ఞానం వల్ల నువ్వు లోకంలో చాలా సంపదను సంపాదించుకోవడానికి ఆ జ్ఞానాన్ని వినియోగించవచ్చులే, కానీ సంపాదించుకోవడానికి, నువ్వు బాగుపడడానికి, వర్ధిల్లడానికి, ఒక ఉన్నత స్థితిలోనికి రావడానికి ఆ జ్ఞానాన్ని నీకు కలుగు చేసిన వాడెవరు? దేవుడే. కానీ నీకు దేవుని తెలుసుకునే జ్ఞానం ఇంకా రాలేదేమో. దేవుని తెలుసుకునే జ్ఞానం వచ్చినప్పుడు నేను ఎంత బుద్ధిహీనంగా ఎన్నాళ్ళు ప్రవర్తించాను అని నీ సంపాదనను, నీ యొక్క లావాదేవీలను విడిచిపెట్టి నువ్వు దేవుని వెంబడించడం మొదలు పెడతావు. కాబట్టి ప్రభువు ప్రతి ఒక్కరికి ఎవరి తీర్పు వాళ్లకు, ఎవరి లెక్క వాళ్లకు ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలా చేయడం మంచిదేనంటారా? ఎస్, మంచిదే. ఇలా చెయ్యాలి. ఇలా చేయకపోతే మన అభివృద్ధి ఏంటో, మన ఆశీర్వాదం ఏంటో, మన అభ్యున్నతి ఏంటో, మనలో జరుగుతున్నటువంటి మార్పులు ఏంటో మనకు తెలియవు. ఖచ్చితంగా ప్రతి ఇంటిలో, ప్రతి వ్యవస్థలో, లేదా ప్రతి ఒక్క కంపెనీలో, ప్రతి విషయంలోనూ కూడా లెక్కలు చూసుకోవడం అనేది జరగాలి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం చదివినట్లయితే 14:12
మనలో ప్రతివాడును ఎవరికి లెక్క అప్పగించాలంట? దేవునికి. చాలామంది ఇలా అడుగుతారు, ఎవరైనా ఏదైనా లెక్క అడిగితే అడుగుతారు, నీకెందుకు అంటారు. అవునా? పొరపాటున పాస్టర్ గారు, ఏమ్మా గత ఆదివారం రాలేదే అన్నారనుకో, ఏదో ఒక అబద్ధం చెప్పేసేసి తర్వాత ఇవన్నీ చెప్పాలి ఈయనకి ఎందుకు. ఇంకా ఎవరైనా ఏదైనా మీకు నచ్చని విషయాలను అడిగితే, మీరు జవాబు చెప్పలేని మీ సీక్రెట్స్ విషయంలో ఏదైనా అడిగితే మీరేమంటారు? నీ పని నువ్వు చూసుకో, అంతేనా కదా? నన్ను అడుగుతావేంటి, నా గురించి నీకెందుకు? ఎవరు లెక్కలు ఎవరు చెప్పుకోవడానికి ఇష్టపడరు, ఎవరిని ఎవరు ప్రశ్నించడానికి ఎవరు ఇష్టపడరు. నీకెందుకు అనే మాట ఖచ్చితంగా అందరూ అంటారు. ఇంకా ఎక్కువగా అడిగితే మైండ్ ఎవరు బిజినెస్ అంటారు. ఈ కాలంలో చిన్నపిల్లలు కూడా ఆ మాటని చాలా ఈజీగా వాడేస్తున్నారు కదా. ఎవరికి వాళ్ళే స్వతంత్రంగా ఉండాలని, ఎవరు ఎవరికి లెక్క చెప్పుకోవలసిన స్థితిలో బతకకూడదని అనుకుంటున్నారు. ఈ భూమి మీద నువ్వు ఎవరికి నీ లెక్కలు చెప్పుకోకపోయినా అడిగిన వారికి నువ్వు రెస్పాన్సిబుల్గా ఉండకపోయినా పర్వాలేదేమోలే, కానీ పరలోకమందున నీ దేవునికి మాత్రం నువ్వు ఖచ్చితంగా లెక్క చెప్పుకోవలసి ఉందని వాక్యం చెప్తూ ఉంది. దేవుడు చెప్తూ ఉన్నాడు, నాలుకతో, మన కళ్ళతో, మన పెదాలతో, మన శరీరముతో మనం చేసిన ప్రతి దాని విషయంలోనూ కూడా దేవునికి లెక్క ఒప్పచెప్పుతాం. మనం మాట్లాడిన ప్రతి మాట విషయంలో లెక్క ఒప్పచెప్పాలి. నోరే కదా, మాటే కదా, నాలుగే కదా, నరం లేనిది కదా. కానీ నరం లేకుండా నాలుక ఎలా ఉందండి? నాలుక ఎటు కదలాలన్న నరం ఉంటేనే కదా. నాలుక కింద నరం లేకుండా ఎలా ఉంది అది? హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నాలుక మాట్లాడడానికి మనం డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. అవునా కదా? ఒక్కొక్క మాటకు ఎంత పే చేయాలని ప్రభు చెప్పుంటుంటే పొదుపుగా మాట్లాడే వాళ్ళేమో అందరూ, అంతేనా? ఒక మాటకు ₹1 కట్ అవుతుంది అంటే బాగుండేదేమో. అలా లేదు కాబట్టి చాలామంది విస్తారంగా మాట్లాడతారు. వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడతారో రోజుకి వాళ్ళకే తెలియదు. ఎవరెవరి గురించి మాట్లాడతారో తెలియదు. ఎంతమందిని తమ నాలుక మీదకి తీసుకొస్తారో తెలియదు. కానీ అంతమంది గురించి నువ్వు మాట్లాడి నీ నాలుకను పాపపు చిట్టాగా నువ్వు తయారు చేసుకుంటున్నావు. ఈ భూమి మీద మాట్లాడిన వ్యర్థమైన ప్రతి మాట దేవుడు ఒక రోజున తీర్పు దినమందు లెక్క అడుగుతాడని వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్యం ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలేను. అందరు చెప్పండి, తన్ను గురించి అంటే నా గురించి నేను, నీ గురించి నువ్వు, ఎవరి గురించి వాళ్ళు లెక్క ఒప్ప చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన రాజు అయి ఉన్నాడు, ఆయన నీ అధికారి అయి ఉన్నాడు, ఆయన నీ నాయకుడై ఉన్నాడు, ఆయన నీ మధ్య బాధ్యత కలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి ఆయనకి మనం లెక్క ఒప్ప చెప్పుకోవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4:5 చదువుదాం. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందు ఉన్న రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఆమేన్. ప్రభు ఏమని చెప్తూ ఉన్నారు అంటే, మీరు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. హల్లెలూయా. ఏమని చెప్తున్నారండి ప్రభు? వాక్యం ఏమని చెప్తుంది? నీవు తీర్పు తీర్చవద్దు. అంధకారములో, చీకటిలో ఉన్న విషయాలను ఆయన వెలుగులోనికి తీసుకొచ్చి ఆయన ప్రతి వాణిని తీర్పు తీరుస్తాడు. కానీ తీర్పు తీర్చబడవలసిన మనం ఇంకొకరిని తీర్పు తీర్చే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే నేను దేవుని ముందు నిలబడతాను, నీవు దేవుని ముందు నిలబడతాం. నీవు నన్ను, నేను నిన్ను, నీకు తీర్పు తీర్చుకొని మన మధ్య మంచి సంబంధాలని మనం పాడు చేసుకోవడం కంటే, తీర్పు తీర్చేవాడు ఒకడున్నాడు అని నా విషయంలో నువ్వు చేసిన అతిక్రమాలను నేను క్షమించాలి, నీ విషయంలో నేను చేసిన అతిక్రమాలని నువ్వు క్షమించాలి. మనిద్దరం సమాధాన పడినప్పుడు
మనం దేవుని బిడ్డలం అవుతాం, ఆయన మనల్ని క్షమిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒకరిని ఒకరు క్షమించుకుంటే వారి మధ్య ఉన్న పొరపత్యాలన్నీ పోతే, భార్య భర్తలైనా, స్నేహితులైనా, బంధువులైనా, ఇరుగు పొరుగు వాళ్ళైనా సమాధాన పడినప్పుడు అక్కడ ఉండే సంతోషాన్ని ఎవరు వర్ణించలేరు. అది ఎలా ఉంటుందో 133వ కీర్తన చెప్తూ ఉంది. అది తల మీద తైలం పోస్తే అహరోన్ను అభిషేకం చేసినప్పుడు జరిగిన సంఘటన అది. ఆ తైలం అతని ముఖం మీద నుంచి, చెంపల మీద నుంచి గెడ్డం, యాజకునికి గెడ్డం ఉంటుంది. తల తీయించడు, అతడు నాజీరు చేయబడిన వాడై ఉంటాడు. ఆ గడ్డం మీద నుంచి, ఆ బట్టల మీద నుంచి, అంగీల మీద నుంచి అలా కారిపోతూ ఉంటుంటే ఆ దృశ్యాన్ని చూచిన వాళ్ళందరూ అబ్బబ్బబ్బా, అభిషేకం అంటే ఇదా, దేవుని ఆత్మతో అభిషేకింపబడిన వాడు, దేవుని ఎదుట ప్రజలకు దేవునికి మధ్య పరిపాలన చేసేవాడు, లేదా ఆ ప్రార్థన చేసేవాడు, మధ్యవర్తిగా ఉండేవాడు ఈ యాజకుడు, ఇంత గొప్పవాడా. ఆ సన్నివేశం, ఆ దృశ్యం చాలా అద్భుతమైనది. అంటే ఐక్యత కలిగిన వారికి కలిగినటువంటి ఆనందము అట్టి అభిషేకముతో పోల్చబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నీవు నీ శత్రువు ఇద్దరు సమాధాన పడిపోతే అక్కడ ఒక అభిషేకమునకు జరిగిన గుర్తు వస్తుంది. కాబట్టి మీరు తీర్పు తీర్చుకొని, మీరు ఎడబాటుగా, ఎడముఖం పెడముఖంగా ఉండి ఉన్న మంచి బంధాన్ని కోల్పోయి, ఇంకా మనస్పర్ధతలు పెంచుకొని, మొఖమాటాలు తెచ్చుకొని, జీవితాన్ని కఠినం చేసుకొని, అందరితో తగాదాలు పెట్టుకొని, ఏకాకినైపోయినని ఏడుస్తూ ములగడం కంటే ప్రభువు చెప్పినట్లు నువ్వు తీర్పు తీర్చడం మానేసే, ఇతరులు నిన్ను తీర్పు తీర్చడం మానేసేటట్లుగా ప్రభువు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమందికి తీర్పు తీర్చడం ఒక పరిపాటి, ఒక అలవాటు. అందరికీ క్రిటిసైజ్ చేసేస్తూ ఉంటారు. నువ్వు ఇలాగున్నావు, నువ్వు అలాగున్నావు, ఇదిగో నువ్వు ఇది అని అందరికీ చెప్తూ ఉంటారు. కానీ తమను గురించి తాము ఎప్పుడు ఆలోచించుకోరు. కానీ ప్రభువు చెప్తూ ఉన్నారు, తన్ను గురించి తాను ఆలోచించుకోవాలి. ఆమేన్. తనను గురించి తాను ఆలోచించుకుంటే దేవుడు నిన్ను తీర్పు తీర్చకుండా ఉంటాడని ఈ వాక్యం చెప్తా ఉంది. ఇలాగే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా చదువుదాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. ఆమేన్. మన దేహముతో మనం జరిగించిన ప్రతి క్రియ విషయంలో కూడా యేసు ప్రభు ఎదుట మనం ఏం చేయాలంట? నిలబడాలంట. న్యాయపీఠము ఎదుట వాడు జరిగించిన క్రియలు ఒక ఫలాలుగా ఉన్నాయి. ఆ ఫలాలు పట్టుకొని వచ్చి నిలబడాలి. అర్థమవుతుందా లేదా? ఒక తోట ఉందనుకోండి, ఆ తోటలో మంచి చెట్లు, చెడ్డ చెట్లు అన్నీ ఉన్నాయి అనుకోండి. చేదు నిచ్చే ఫలాలు ఉన్నాయి, తీపినిచ్చే ఫలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దేవుడు ఏదైనా తోటలో మంచి చెట్ల తెలివినిచ్చే ఫలాన్ని పెట్టాడు, అన్ని ఫలాలని పెట్టాడు. ఇప్పుడు మనం తింటున్న ప్రతి ఫలము కూడా అక్కడి నుంచి వచ్చిందే. దేవుడు దేని కోసుకొని తినమన్నాడు? అన్నీ తినమన్నాడు, ఒకదాన్ని మాత్రమే వద్దన్నాడు. అన్నీ తిన్నంత కాలం వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ వద్దన్న దాన్ని తిన్నప్పుడే వారిలోకి పాపం అనేది ప్రవేశించింది. అలాగే దేవుడు నీతిమంతులుగా, యథార్థవంతులుగా మనల్ని పుట్టించాడు, భూమి మీద అలాగే బ్రతకమన్నాడు. ఎప్పుడైతే మనం యథార్థతను, పరిశుద్ధతను మనం విడిచిపెట్టి సాతాను క్రియల్లోనికి అడుగు పెడతామో, వాని క్రియలు మనం చేస్తామో, అప్పుడు ఆటోమేటిక్గా మనలో నుండి చేదైన ఫలాలు వస్తాయి. ఏమొస్తాయి? అందరు చెప్పాలి. ఏమొస్తాయి? చేదైన ఫలాలు వస్తాయి. అవి మనలను చాలా ఇబ్బందులకు గురి చేస్తాయి. ఎవరి ఫలాలను వాళ్ళు కోసుకున్నది జీవితం అంతమైపోయే సమయంలో దేవుని దగ్గరికి వచ్చి, ప్రభు ఇదిగో నేను కోసిన ఫలాలు, ఇదిగో నేను చేసిన పనులు, ఇదిగో తీసుకొచ్చానని చెప్పి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఆ ఫలాలను బట్టి ఎవరికి ఏ తీర్పునివ్వాలో ఆయన తీర్పు ఇస్తాడట. కాబట్టి మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోండి. ప్రభు న్యాయపీఠము ఎదుట మీరు నిలబడే సమయానికి మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. వాక్యం చెప్తూ ఉంది, మనం జరిగించినటువంటి క్రియలు మంచివైనను చెడ్డవైనను సరే, ఏదైనా సరే, దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రతి వాడు పొందునట్లు
మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. రాజులైనా, ధనికులైనా, పేదలైనా, దరిద్రులైనా అందరికీ దేవుడు ఇచ్చింది ఒకే జీవితం. అర్థమైందా లేదా? ఎవరి స్తోమత కొలిది వాళ్ళు పాపాలు చేస్తారు, ఎవరి నాలెడ్జ్ కొలిది వాళ్ళు ఉంటారు, ఎవరి భయము కొలిది వాళ్ళు పరిశుద్ధులుగా ఉంటారు, ఎవరి స్థితిని బట్టి వాళ్ళు భూమి మీద బ్రతుకుతారు. నువ్వు ఎలా బ్రతికినా నీ ఇష్టం, నువ్వు బ్రతుకు. కానీ చివరికి మాత్రం దేవుని ఎదుట నీవు తీర్చబడతావని మాత్రం తెలుసుకోమని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రసంగి గ్రంథంలో కూడా దేవునికి వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది, యవ్వనస్తుడా నీ యవ్వన కాలమును బట్టి నువ్వు సంతోషించు, ఆనందించు, నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతుకు. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఏమిటది? ఒక రోజున నువ్వు చేసిన పనులన్నీ తీర్పులోనికి వస్తాయన్నది మాత్రం నువ్వు జ్ఞాపకంలో ఉంచుకో అని చెప్పి ప్రభు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనమందరం నిలబడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మన పాపములు క్షమింపబడిన వారమై నీతిమంతులమై దేవుని ఎదుట నిలబడితే మనం నీతిమంతుల లెక్కలోకి వెళతాం. లేదు, మన నిండా చేదు ఫలాలు, అతిక్రమాలు, పాపపు చీకటి క్రియలు మనలో ఉన్నట్లయితే, మన శరీరముతో జరిగించినవి, మన మనసుతో జరిగించినవి, నాలుగుతో జరిగించినవి, దేవునికి విరుద్ధముగా జరిగించినవన్నీ ఉన్నట్లయితే ఎక్కడికి వెళ్తాం? ఎడమ వైపు చీకటి గదిలోకి వెళతాం, మేకల్లో మనం ఉంటామని ప్రభువు చెప్తూ ఉన్నాడు. 24వ వచనం చదువుకుందాం. అతడు లెక్క చూచుకున్న మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఎన్ని వేల తలాంతులు ప్రభు ఒక వ్యక్తికి ఇచ్చాడు? అందరు చెప్పాలి. 10,000 తలాంతులు. తలాంతు అంటే ఏంటి? తలాంతు అంటే ఏంటి? తలాంతు అంటే టాలెంట్స్. చాలామంది డిఫరెంట్గా పని చేస్తున్నారు అనుకోండి. 4 గంటలు చేయాల్సిన పనిని 1 గంటలోనే చేసేసారనుకోండి, వాడిని ఏమంటారు? టాలెంట్ పర్సన్ అంటారు కదా. వీటి దగ్గర చాలా టాలెంట్ ఉంది అనుకుంటారు కదా, అవునా కదా? ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి ప్రభు టాలెంట్ ఇచ్చాడు. ఎవడు ఏ పని చేసినా వాడు తన యొక్క టాలెంట్ని ఏం చేస్తున్నాడు? ప్రూవ్ చేసుకున్నాడు, చూపించుకుంటున్నాడు. అయితే ప్రభువు ఒక మనిషికి ఎన్ని టాలెంట్స్ ఇవ్వగలడు? ఆలోచించండి. ఎన్ని రకాల టాలెంట్స్ని ప్రభు ఒక వ్యక్తికి ఇవ్వగలడు అంటే ఇక్కడ వాక్యం చెప్తూ ఉంది 10,000 టాలెంట్స్. హల్లెలూయా. మీలో చాలామంది ఏమంటారు? నాకు టాలెంట్ లేదండి అంటారు. టాలెంట్ అంటే మనం అనుకుంటున్నటువంటి, చూస్తున్నటువంటి కొన్ని పదాలు మనకు వాడుకగా ఉంటాయి. నాకు ప్రార్థన చేసే టాలెంట్ ఉందండి, పాట పాడే టాలెంట్ ఉందండి, వాక్యం చెప్పే టాలెంట్ ఉందండి, లేకపోతే పని చేసే టాలెంట్ ఉందండి, చదువులో టాలెంట్ ఉంది, మ్యాథ్స్లో, ఇలా దేంట్లో నీకు ఉందో దాంట్లో చెప్పుకుంటావు. ఈ రకంగా నువ్వు చెప్పుకుంటూ పోతే ప్రభువు నీకు ఇచ్చిన తలాంతులు, ప్రభువు నీకు ఇచ్చిన టాలెంట్స్ అసలు లెక్కకు మించినవి. అర్థమవుతుందా అందరికీ వాక్యం? చెప్పండి, అర్థమవుతుందా? టాలెంట్ లేనివాడు భూమి మీద ఎవడూ లేడు. అర్థమవుతుందా? నీ దగ్గర ప్రభు పెట్టినటువంటి టాలెంట్స్ అన్నిటిని నువ్వు వినియోగిస్తే ఈ పాటికే బిల్ గేట్స్ కంటే గొప్పవాడు అయ్యేవాడు. ఈ పాటికే జెఫ్ బెజోస్ కంటే గొప్పవాడు అయ్యేవాడు. లేకపోతే మన ఆసియా ఖండంలో ధనవంతుడైన ఎవడతను? ముఖేష్ అంబానీ కంటే నువ్వు ధనవంతుడు అయ్యేవాడు. ఎందుకంటే ప్రభు నీకు అన్ని తలాంతులను ఇచ్చాడు, అన్ని టాలెంట్స్ ఇచ్చాడు. మరి ఆ టాలెంట్స్ అన్నీ ఏమైపోయినాయి అంటే నువ్వు సోమరిపోతూ వలన, నువ్వు బద్ధకస్తుడు అవ్వడం వలన, నీవు నిద్రపోతూ అవ్వడం వలన, నువ్వు సుఖానుభవం ప్రేమించేవాడు అవ్వడం వలన, నువ్వు ఎప్పుడు ఖాళీగా జీవితాన్ని గడిపేయాలనుకోవడం వల్ల నీ జీవితం సున్నా అయింది. అందరికీ అవే చేతులు ఇచ్చాడు, అందరికీ అవే వేళ్ళు ఇచ్చాడు, అందరికీ అదే బ్రెయిన్ పెట్టాడు, అందరికీ అదే ఇచ్చాడు. దేవుడు ఎవరికి అన్యాయం చేయలే. చాలామంది దేవుడి మీద పడి ఏడుస్తూ ఉంటారు, ప్రభు వాడికి ఇచ్చిన టాలెంట్స్ నాకు ఇవ్వలేదు అని. తప్పు. ప్రభు అడిగిన వానికంటే, ఊహించిన వానికంటే, మనం ప్రభువును బ్రతిమలాడుకున్న దానికంటే అధికంగానే ఇచ్చేవాడు, కానీ తక్కువ చేసి ఇచ్చేవాడు కాదు. ఎవరి దగ్గరైనా మీరు పని చేసి
ఈరోజు నేను చాలా కష్టపడి పని చేశాను కదండి, మిమ్మల్ని సంతోషపరిచాను కదండి, నాకు ఈరోజు ఒక 500 కూలి పని ఇవ్వండి అన్నారనుకోండి, ఏయ్ కూలి పని ఎంత నడుస్తుంది? 450 నడుస్తుంది, అంతే ఇస్తాను, ఇంకో 50 రూపాయలు ఇవ్వండి, ఎక్కువ కష్టపడ్డాను కదా. లేదు లేదు, నేను ఎంత ఇవ్వాలనుకున్నానో అంటారు. అవునా కదా? ఒక 50 రూపాయలు కూడా ఇవ్వతాను ఎక్స్ట్రా ఇవ్వలేడు. కానీ ప్రభువు ఎలాంటి వాడు తెలుసా? మీరు 500 పని చేసి మీరు 500 కోసం నిలబడితే ప్రభువు 500కి ఇంకొక 500 యాడ్ చేసి ఇచ్చేవాడు. ఆయన దయగలిగిన వాడు. చెప్పలు ప్రభుని స్తుతిద్దాం అందరూ. హల్లెలూయా, స్తోత్రం కలుగునాక. హల్లెలూయా. మీకు ఒక ఉపమానం తెలుసు కదా, దేవుడు ఒకనికి 10 తలాంతులని, ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 1 తలాంతును ఇచ్చాడు. అయితే ఎక్కువ తలాంతులను ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని రెట్టింపు చేసుకున్నాడు. 1 తలాంతు ఇచ్చిన వాడు ఏం చేశాడు అంటే దాన్ని భూమిలో పాతి పెట్టాడు. ఇక్కడ మీరు ప్రశ్న అడగొచ్చు నన్ను, 10,000 తలాంతులు దేవుడు ఇస్తాడన్నారు కదా, మరి ఇక్కడ 5, 10, 1 ఎందుకు ఇచ్చాడు? దేవుడు కూడా ఇవ్వడంలో తక్కువ చేసి ఇచ్చాడు కదా, ఒకటే ఇచ్చాడు కదా, ఎందుకు ఇచ్చాడు 1 వీడికి, 5 వీడికి ఎందుకు ఇచ్చాడు, 10 ఎందుకు వానికి ఇచ్చారు అంటే కారణం నీ యొక్క బుద్ధి, నీ యొక్క కలేజను బట్టి, నీ యొక్క సామర్థ్యాన్ని బట్టి. చెయ్యాలి పని, కావాలి ఉద్యోగం, శ్రమ పడాలి, సాధించాలి, ఏదైనా చెయ్యాలి అనే తపన నీలో ఉంటే దానికి కావలసినదంతా దేవుడు నీకు ఇస్తాడు. చెప్పండి గట్టిగా. ఒకవేళ ప్రభువు ఇచ్చినా ఉంటే ఉన్నాయిలే అని పక్కన పాడేసేసి నువ్వు దరిద్రుడిగా సోమరిపోతుగా నువ్వు పడి ఉంటే ప్రభువు నీకు ఇస్తాడా టాలెంట్స్? చెప్పండి. నువ్వు బాగా పాడగలవు, వచ్చి పాడమంటే నేను పాడనండి అన్నావు అనుకో, దేవుడు నీకు పాడనిస్తా? ఇంకొక అవకాశం ఇస్తాడా? నువ్వు సాక్ష్యం చెప్పగలవు, దేవుడు నీకు ఎన్నో మేలు చేస్తావు, నువ్వు చెప్పు, సిగ్గుపడతావు, భయపడతావు, ఇంకొక మేలు ప్రభువు నీకు ఎలా చేస్తాడు? లేదా నీకు ఏదైనా దేవుడు నీకు లాభం చేకూరుస్తాడు, నీకు ఇంక ఏదైనా బహుమానం ప్రభువు నీకు ఇస్తాడు, దాని విషయంలో ఉన్న నమ్మకంగా నువ్వు వర్ధిల్లుతావని. అయితే నువ్వు దాని విషయంలో నమ్మకంగా లేవు, ప్రభు ఇంకొకసారి నీకు ఎలా ఇస్తాడు? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక మనిషి బాగుపడడానికి కావలసిన తెలివి, జ్ఞానం, బుద్ధి, జ్ఞానముల సర్వ సంపదలు సమస్తము కూడా ప్రభువు దగ్గర నుంచి మనకు అందుతాయి. ఆ విషయంలో ఎటువంటి డోకా లేదు. నాకు టాలెంట్ లేదు, నాకు దేవుడు ఇవ్వలేదు, నా దగ్గర ఏమీ లేదు, నేను బుద్ధిహీనుణ్ణి, బుద్ధిశూన్యుణ్ణి, నాకు తెలివి లేదు అనడం అది కరెక్ట్ కాదులే. కానీ ఒకవేళ నీకు అలా అనిపిస్తే, ఒకవేళ నిజంగానే నీకు లేకపోతే నువ్వేం చేయాలి? దేవుడిని అడగాలి. చెప్పండి అందరూ కూడా, ఏం చేయాలి? దేవుడిని అడగాలి. దేవుడు తన దాసునికి పరిమళ ఎన్ని వేల తలాంతులు ఇచ్చాడంట? అందరు చెప్పాలి. 10,000 తలాంతులు. మాటలా? ఏ వ్యక్తికైనా కొన్ని టాలెంట్స్ ఉంటాయి, అన్ని టాలెంట్స్ ఉండవు. అవునా కదా? దేవుడు ఒకరికి పాట పాడే తలాంతును, అదే వరమును, భాషలు మాట్లాడే వరమును, ప్రవచనాలు చెప్పే వరమును, కొందరికి రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో ప్రభు ఇచ్చాడు. అవన్నీ ఏంటి? అవన్నీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ బహుమానాలు. కానీ తలాంతు, టాలెంట్స్ అనేవి మాత్రము దేవుడు విస్తారంగా ఇస్తాడు. ఏ విషయంలో నీకు కొదువుగా ఉందో ఆ విషయంలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువా, నాకు ఈ విషయంలో నాకు టాలెంట్ కావాలి, నాకు దయచేయండి, నాకు ఈ పని చేయడం కుదరట్లేదు, నాకు ఇలా చదవడం కుదరట్లేదు, నాకు ఇలా మాట్లాడడం కుదరట్లేదు, ప్రభువా నేను ఇలా అనుకుంటున్నాను కానీ నా వల్ల అవ్వట్లేదు అని నువ్వు దేవుని దగ్గర అడిగితే తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. నాకు మాట్లాడడం చేత కావట్లేదు నాయన, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని నాయన అన్నారు. ఎవరు? మోషే. ప్రభు అతనిని బండతో మాట్లాడేలాగా, సముద్రంతో మాట్లాడేలాగా, అవునా, ఆయన ఫరో ఎదుట మాట్లాడే, గాడి విద్య కలిగిన వాళ్ళ దగ్గర మాట్లాడే విధంగా అందరితో మాట్లాడి అందరినీ చక్కదిద్దే అంతటి సామర్థ్యాన్ని ప్రభు ఎవరికి ఇచ్చారు? మోషేకి ఇచ్చారు. నీకు ఏది కొదువుగా ఉందని నీకు అనిపిస్తే అది నువ్వేం చేయాలి? దేవుని దగ్గర అడగాలి. అడిగితే దేవుడు ఇస్తాడు.
ఇప్పుడు ప్రభు 10,000 తలాంతులను ఇస్తే ఆ 10,000 తలాంతులు కలిగిన వాడు ఏం చేస్తున్నాడు చూడండి. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీయు లేనందున, 5వ వచనం, వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించాను. నా వైపు చూడండి అందరూ కూడా. 10,000 తలాంతులు, 10,000 టాలెంట్స్ కలిగినటువంటి వాడు ఎందుకు అప్పయ్యాడు? ఎందుకు భార్యను రోడ్డు మీద నించోబెట్టాడు? ఎందుకు పిల్లల్ని అంగట్లో పెట్టాడు? ఎందుకు తన ఇంటిని తాను అమ్ముకున్నాడు? ఎందుకు ఇన్ని వేల తలాంతులు కలిగిన వాడు ఇన్ని ఎక్కువ చెప్పండి ఏంటవి టాలెంట్స్ కలిగినటువంటి వాడు ఎందుకు ఇలా దిగజారిపోయాడు? ఎందుకు ఇలా అప్పుల పాలు అయిపోయాడు? కారణం దేవుడు తనకిచ్చిన టాలెంట్స్ని అతడు వినియోగించకపోవడం. ఏంటండి? దేవుడు తనకిచ్చిన సామర్థ్యాలను వినియోగించకపోవడం. నీ దగ్గర కత్తి ఉంది కానీ నువ్వు దాంతో పని చేయట్లేదు. కొద్ది రోజులకు అదేమవుతుంది? అందరు చెప్పాలి. మీ కత్తిపేట చాలా షార్ప్ కలిగి ఉంది. మీరు చుట్టాలు వెళ్ళారు, ఒక వారం రోజులు ఇంట్లో కూరగాయలు కోయాల్సిన అవసరం లేదు. వారం రోజుల తర్వాత వచ్చి కత్తిపేట దగ్గర కూర్చుండి అది ఏమంటుంది? మొరాయిస్తుంది. అది పదును పోతుంది, అది పని చేయదు. అది ప్రభుతో నీకున్నటువంటి సంబంధాలను, నువ్వు చేయాల్సినటువంటి పనులన్నింటినీ సక్రమంగా నువ్వు చేసుకుంటూ పోతే రోజు రోజుకి నువ్వు ఇంప్రూవ్ అవుతావు, నువ్వు దీవించబడతావు, ఫలిస్తావు. సోమరిగా బద్ధకస్తుడిగా నువ్వు ఏ పని చెప్పినా, ఏ పని చేయాలనుకున్నా వాయిదాలు వేసుకుంటూ దరిద్రుడిగా నువ్వు కూర్చొని ఉంటే దేవుడే ఒక రోజున నా నోట నుండి ఉమ్మి వేసేస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఏ భర్త అయినా, ఏ పిల్లలైనా, ఏ భార్య అయినా ఇలా ఉన్నట్లయితే ఆ ఇంటికి కొంత నష్టమే. అందరూ సమిష్టిగా కలిసి ఎవరి పనిని వారు జాగ్రత్తగా నిర్వర్తిస్తే మీ చుట్టూ ఉన్న వాళ్ళకంటే మీ కుటుంబము ఎత్తుగా హెచ్చింపబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమని బిడ్డలారా, ఎన్ని టాలెంట్స్ కలిగిన వాడు రుణస్థుడయ్యాడు అంటే నాకెంతో బాధ కలిగింది. నాకు కొన్ని టాలెంట్స్ లేవని చెప్పి దేవుని దగ్గర ఏడ్చాను. దేవుని సేవలోకి వచ్చిన కొత్తలో ఏ విషయంలో నేను వెనకబడి ఉన్నానో, ఏ విషయంలో నేను ప్రభు దగ్గర సరిగా లేనో ఆ విషయాలలో నేను ప్రభు దగ్గర పశ్చాత్తాపపడి, ప్రభువా ఈ విషయంలో నన్ను సరిచేయి, ఈ విషయంలో నాకు టాలెంట్స్ దయచేయి, ఈ విషయంలో నాకు అనుగ్రహించు. నేనేమి పుట్టుకతో సిటీలో పుట్టిన వాడిని కాదు, నేనేమి ఇంగ్లీష్ మీడియం చదివిన వాడిని కాదు, లేదా తెలుగు మీడియం కూడా నాకు అంతంత మాత్రమే. మా కుటుంబ నేపథ్యం అంతా కూడా ఎడారిలో ఏదో అడవిలో బ్రతికినట్లే అయిపోయింది. మరి దేవుని పనిని సమాజంలో అధికారుల మధ్య, మీకు తెలుసు కదా, ఎమ్మెల్యేలు సహితము మన మందిరానికి వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు కాదా? మన ఎలక్షన్లకు వచ్చిన వాళ్ళందరూ మన చర్చికి వచ్చి మన చర్చి గురించి విని ప్రార్థన చేయించుకున్న వారే కాదా? ఊరి పెద్దలు, బాగా చదువుకున్నవారు, అసలు ఏమీ చదవని మూర్ఖులు, ఏమీ చదువు లేని దీనులు అందరూ వస్తారు. అందరినీ ఎవరి పద్ధతిలో వారిని పలకరించి ఎవరికి కావలసినటువంటి నీ కృపను వాళ్ళకి అనుగ్రహించాలి అంటే నేను ఎలా ఉండాలో నన్ను అలా మార్చు ప్రభు అని దేవుని దగ్గర నేను నేర్చాను. దేవుడు అనుగ్రహించారు కాబట్టి ఎవరికైనా సరే ప్రత్యుత్తరం ఇవ్వగలిగిన జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించారు. ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీవు కూడా నీ గురించి నువ్వు ఆలోచించుకుంటే నీకు ఏ టాలెంట్స్ తక్కువగా ఉన్నాయో అవి నీకు అర్థమవుతాయి. వాటిని నువ్వు ప్రభు దగ్గర అడిగేవాడుకు ఖచ్చితంగా ఇస్తాడు నీకు. ఇతడు రుణస్థుడు అయ్యాడట. ఇతడు రుణస్థుడు అవ్వడమే కాదు, అతడు తన భార్యను, పిల్లల్ని, సమస్తాన్ని అమ్ముకోవలసిన స్థితికి దిగజారిపోయాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే ప్రభు ఒక ప్రార్థన నేర్పించారు మనకు. అదేంటంటే, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు కూడా క్షమించు. ఇక్కడ రుణము అంటే అర్థం పాపము. అందరు చెప్పండి. రుణం అంటే అప్పు, అప్పు అంటే పాపము.
ఇతనికి ఉన్న టాలెంట్స్ 10,000 అయితే ఇతను చేసిన పాపాలు కూడా అంతే ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. ఎక్కువ టాలెంట్స్ కలిగిన వాళ్ళు ఎక్కువ శోధనలో కూడా పడతారు. అర్థమవుతుందా? కుర్రోడు చాక్లాగా ఉన్నాడు, చాక్లాగా మాట్లాడుతున్నాడు. అమ్మాయి చాలా టాలెంట్గా ఉంది, అబ్బాయి చాలా ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని కొంతమంది గురించి మాట్లాడడం వింటూ ఉంటాం మనం. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు వారిలో గర్వం ప్రవేశిస్తుంది. వాళ్ళలో ఉన్న మంచి విషయాలను వాళ్ళు తమ కళ్ళ ముందు పెట్టుకొని, ఓ నేను ఎంత గొప్పవాడినా, నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను అంటూ వాళ్ళు గర్విష్ఠులైపోయి చాలా సులువుగా పాపంలో పడిపోతారు. నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటే పొంగిపోతారు. నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు అంటే పొంగిపోతారు. నువ్వు చాలా టాలెంటెడ్ పర్సన్ అంటే ఓ అవునా అని పడిపోతారు. వాళ్ళకి శోధనలో ఈజీగా దిగజారిపోతారు. వాక్యం ఏమని చెప్తుంది అంటే, మనుషులు మిమ్ములను పొగిడినప్పుడు మీకు శ్రమ కలుగుతుంది అన్నాడు. మనం పొగడింపబడాల్సింది మనుషుల చేత కాదండి, దేవుడే మనల్ని పొగడాలి. బలా మంచి దాసుడా నమ్మకమైన వాడా అని ప్రభు అనాలి తప్ప ఈ లోకం అనడం వల్ల కాదు. నువ్వు సూపర్, నువ్వు ఎక్సలెంట్, నువ్వు మార్వలస్ అని నీ గురించి ఎన్ని చెప్పినా నువ్వు వాటిని ఏమాత్రం కేర్ చేయవద్దు, లెక్కలోకి తీసుకోవద్దు. ఎందుకంటే ఆ మాటలన్నీ అనాల్సింది నీ దేవుడైన ప్రభువే తప్ప ఈ లోకంలో ఉన్న మనుషులు కానే కాదు. ఈ 10,000 తలాంతులు కలిగిన వాడు ప్రభు దగ్గర వచ్చి దోషిగా నిలబడ్డాడు. కారణం, ఇతడు పాపంలో ఉన్నాడు. దావీదు చెప్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ 38వ కీర్తన 4వ వచనంలో, నేను మోయలేనంత భారం నా మీద మోపబడింది. ఎంత భారం అండి? ఒక మనిషి ఒక 50 కేజీలు మోయగలడు అనుకోండి, బలంగా పనిచేసే వ్యక్తి. అతని నెత్తి మీద 100 కేజీలు పెడితే అతని నడుము విరగడమో మెడ విరగడమో అతడు కోలబడిపోవడమో జరుగుతుంది. అంతేనంటారా? చెప్పండి. ఖచ్చితంగా అంతే. అంతే నీవు కూడా ఎంతవరకు పాప క్షమాపణ పొందకుండా ప్రభుతో సమాధాన పడకుండా ఉంటావో నీ పాపములు నీకు అంత భారముగా రోజు రోజుకి బరువుగా మారిపోతాయి. శరీరములో రుణం, శరీరంలో ఎక్కడైనా ఒక సెగ్గట లెగిస్తే ఇందాక చెప్పినట్లుగా అది లేచిన చోట అలాగే ఉంటుందా? రోజు రోజుకి అది డెవలప్ అవుతుందా? రోజు రోజుకి అది పెద్దదైపోతుంది. అది పెద్దదయ్యే కొలది శరీరానికి ఏమైపోతుంది? బాధ ఎక్కువైపోతుంది. అలాగే మనం ఒప్పుకోని పాపాలు, పశ్చాత్తాప పడని పాపాలు, మనుషుల దగ్గర కానీ దేవుని దగ్గర కానీ మన రుణాలని ఒప్పుకోకుండా అలా పక్కన పెట్టేసేసి మనం విడిచిపెట్టినవన్నీ కూడా మనకు తాత్కాలికంగా బాగానే ఉండొచ్చులే, కానీ రాను రాను అవి ఏమైపోతున్నాయి? మోయలేనంత భారముగా మారిపోతున్నాయి. అందుకే ఇదే మంచి సమయం. ఇప్పుడే దేవుని దగ్గర పశ్చాత్తాపడి, దేవునితో సమాధానపడి, సహోదరులతో సమాధానపడి, కుటుంబ సభ్యులతో సమాధానపడి ఆ పాపం అనే భారాన్ని నీ నెత్తి మీద నుంచి కిందకు దించేసుకోమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని దగ్గరికి వచ్చిన వారిని దేవుడు ఎప్పుడు క్రిటిసైజ్ చేయడు, విమర్శించడు. ఆయన ఎవరిని విమర్శించడు. అంటే నువ్వు ఇలా, నువ్వు అలా, అలా ఇలా అని చెప్పి నీ గురించి ఏది ఆయన మాట్లాడు. నువ్వు దేవుని దగ్గర సమాధాన పడడానికి వచ్చావు కాబట్టి దేవుడు నీకు ఆదరణ కలుగు చేస్తాడు. నువ్వు ఏడుస్తూ ఉంటే, నువ్వు దుఃఖపడుతూ ఉంటే, నువ్వు పశ్చాత్తాపడుతూ ఉంటే, నువ్వు మోకాల మీద పడతా ఉంటే, నువ్వు చేతులు జోడిస్తూ ఉంటే, నువ్వు బోర్న విలపిస్తూ ఉంటే సొంకరిలాగా ప్రభు నీ వైపు చూచి జాలిపడి కనికరముతో నిండిపోయి, నా కుమారుడా నీలో నేను ఆశించింది ఈ కన్నీరే, ఈ పశ్చాత్తాపమే, ఈ పాప క్షమాపణే. ఇందుకోసమే నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను. ఈరోజు నీ పాప క్షమాపణ నేను అంగీకరిస్తూ ఉన్నాను. నీ పాపములన్నీ క్షమించబడ్డాయి. ఇక నుంచి నువ్వు కంగారు పడాల్సిన పని లేదు, ఎవరికి భయపడాల్సిన పని లేదు, ఎవరికి లెక్క చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను నీ రాజును, నేను నీ దేవుణ్ణి, నేను నీ సృష్టికర్తను. నేనే నిన్ను క్షమించిన తర్వాత ఇంకా నిన్ను అడిగేవాడెవడు? గో విత్ పీస్. వెళ్ళు, సమాధానం పొందుకొని సమాధానంగా వెళ్ళి హ్యాపీగా బ్రతుకు అని ప్రభు పాపపు స్త్రీని పంపివేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం క్షమించబడాల్సింది మనుషుల దగ్గర. మనుషుల దగ్గర క్షమాపణ పొందినా పొందకపోయినా ఎవరి దగ్గర పొందాలి? ఒకవేళ మనుషుల దగ్గర మనం సమాధానం పడాలి అనుకున్నప్పుడు వాళ్ళు సమాధానం పడలేదనుకోండి, వారిని దేవుని చేతులకు అప్పగించేయడమే.
అప్పుడు దేవుడు వాళ్ళ లెక్క చూడడం మొదలు పెడతాడు. ఎవరి లెక్క చెప్పండి? దేవుని దగ్గర సమాధాన పడడానికి వచ్చిన నిన్ను విడిచిపెట్టి నువ్వు ఎవరి దగ్గర సమాధాన పడాలనుకున్నావో వారు నిన్ను క్షమించలేదు కాబట్టి వాళ్ళ లెక్క చూడడానికి దేవుడు మొదలు పెడతాడు. వాడిని పిలిపిస్తాడు. జాగ్రత్త దేవుని బిడ్డలారా. ఇప్పుడు మనం 26వ వచనం చదవండి అమ్మా. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకునుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా. ఆమేన్. 10,000 తలాంతులు కలిగిన ఈ దాసుడు తన యజమానుడైన క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నీవు నాకు 10,000 తలాంతులను ఇచ్చావు, నేను వాటిని సరిగా వినియోగించుకోలేదు, నేను వాటిని మిస్యూజ్ చేశాను, నన్ను దయచేసి క్షమించండి, నా భార్య నా పిల్లల్ని నేను విడిపించుకుంటాను, పాపం నా మీద మోపవద్దు, నన్ను మన్నించండి, కొంచెం ఓర్చుకోండి, మీకు నేను ఎంత అప్పయి ఉన్నానో అదంతా నేను తీర్చేసుకుంటాను, దయచేసి నా ఎడల కటాక్షం చూపండి అని ఏం చేశాడు? మోకాళ్ళ మీద పడి ఏడ్చాడట. వాక్యం ఏమని చెప్తుంది? ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడ్డాడట. సో ది సర్వెంట్ ఫెల్ ఆన్ హిజ్ నీస్ imploring him, have patience with me and I will pay you everything. అంతా నీకు నేను చెల్లించేసుకుంటాను, కొంచెం ఓర్పుతో ఉండండి, నన్ను క్షమించండి అని మోకాళ్ళ మీద పడిపోయి ఏడుస్తున్నాడు. సహోదరి సహోదరుడా, నీవు ఎప్పుడైనా ఇలా దేవుడి దగ్గర ఏడ్చావా? ఇలా ఏడ్చి ఎంతకాలమైంది? ఇలా పశ్చాత్తాపపడి ప్రార్థన చేసి, ప్రభువా నన్ను ఓర్చుకోండి, ప్రభువా నన్ను క్షమించండి, ఏదో తెలియని బాధ, భయం నన్ను వెంటాడుతూ ఉంది, నన్ను కటాక్షించండి, నన్ను కరుణించండి అని నువ్వు అడిగి ఎంతకాలం అయిపోయింది? ఒకవేళ నువ్వు ఈ పని చేయకపోతే ఇప్పుడే చేయి, లేకపోతే ప్రభువు నీకు ఇచ్చిన 10,000 తలాంతులు వెనక్కి తీసేసుకుంటే నువ్వు భ్రష్టుడు అయిపోతావు, ఇంకెందుకు పనికి రాకుండా పోతావు. ఈ సేవకుడు తన బాకీ డబ్బు రూపంలో కానీ సేవ రూపంలో కానీ తీర్చలేడు. ఎందుకు అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఈవులు డబ్బుతో వెలకట్టేవి కావు, కష్టపడి తీర్చేసుకుంటానికే. అదేమి నువ్వు పని చేసి తీర్చుకునేది కాదు. దేవుని దగ్గర కన్నీళ్ళు విడిచి తీర్చుకునేది, మోకాళ్ళ మీద ఉండి తీర్చుకునేది, దేవునితో సమాధానపడి తీర్చుకునేది. నీ దగ్గర నేను తప్పు చేశాను కదా, ఇదిగో ఒక 100 రూపాయలు ఇస్తున్నాను, క్షమించే ఈ పాపాన్ని అనడానికి పాప క్షమాపణ పత్రాలు అది వర్కట్లో లాగా ఇప్పుడు లేవు. అప్పుడు ఆ పాపపు పత్రాలు కూడా కరెక్ట్ కాదు. పరిత్యాగ పత్రికలు ఇప్పుడు ఏమీ లేవు, అప్పుడు కూడా లేవు. దేవుడు వాటిని యాక్సెప్ట్ చేయలేదు. నీ డబ్బుతో కానీ, నువ్వు చేసుకునే మొక్కుబళ్ళుతో కానీ, నువ్వు ఇచ్చే తల నీలాలతో కానీ, లేదా నువ్వు చేసే మోకాళ్ళ యాత్రతో కానీ నీ పాపాలు క్షమించబడవు. నీ హృదయము దేవునితో సమాధాన పడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దామందరం హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనం చదువుదాం ఒకసారి. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వింటున్నారా? ఎవడును దేవుడి దగ్గరికి కాక నువ్వు ఏ సహోదరుడి దగ్గరికి వెళ్ళి నీ పాపాలు ఒప్పుకున్న ప్రయోజనము లేదు. అన్నయ్య తెలియకుండా ఇలా చేసేసానని నాకు భయం వేస్తుందని అని అన్నావు అనుకో, సరేరా ఏం బాధపడకు, ఊరుకో, నేను చూసుకుంటాను కదా అని అంటాడు. కానీ వాడు ఏం చేస్తాడంటే 10,000 మందికి వెళ్ళి చెప్తాడు. ఏం చేస్తాడు? 10 మందికి వెళ్ళి చెప్తాడు. చెప్పి నీకున్న ఇంకా కాస్త ఉన్న పరువు కాస్త బజారుకి ఈడుస్తాడు. ఏ సహోదరుడు తన సహోదరుణ్ణి విడిపించలేడు. నిన్ను విడిపించేవాడు నీ ప్రభువే. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు మనల్ని విడిపించడానికి వెండి బంగారము అనే వస్తువులను బట్టి ఆయన మనల్ని విడిపించలేదు. మోషే కాలంలో వెండి చెల్లించి తన పాపాలను పోవడానికి అర్పణగా ఇచ్చేవాళ్ళు కానుకగా. కానీ ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లోనూ దేవుడు అది అంగీకరించట్లేదు. వెండి బంగారాలలోనే క్షయమైన వస్తువులతో ప్రభు మనకు రక్షణ ఇవ్వలేదు, కానీ అమూల్యమైన తన రక్తముతో మనల్ని కడిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పులు పాలైపోయినటువంటి ఒక భార్య 2వ రాజు గ్రంథం 4వ అధ్యాయంలో ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తుంది.
వచ్చి అంటుంది కదా, నా భర్త నీ యందు దేవుని యందు భయము కలిగిన వాడే, లేదా భక్తి కలిగిన వాడే. అతడు అప్పులు చేశాడు, చనిపోయాడు. నాకు 2 కొడుకులు ఉన్నారు. అప్పు ఇచ్చిన వాడు ఏమంటున్నాడు అంటే, నీ భర్త చనిపోయాడు, నువ్వు అప్పు తీర్చే స్థితిలో లేవు, నువ్వు అప్పు తీర్చలేవు, కాబట్టి నీకున్న 2 కొడుకుల్ని నాకు అమ్మేసే, అప్పుకు బదులు నాకు ఇచ్చేసే, అప్పు తీరిపోతుంది, నేను 2 బిడ్డలను తీసుకుని వెళ్ళిపోతాను, తీసుకెళ్ళి నేను పని చేయించుకుంటాను, వాళ్ళని బానిసలుగా చేసుకుంటాను అంటున్నాడు. తల్లి గుండె పగిలిపోయింది. భర్త పోయాడన్న బాధతో కుమిలిపోతున్న నాకు 2 బిడ్డలను కూడా అప్పులు వాడు తీసుకుపోతే ఇంకా నాకు ఎవరు దిక్కు, ఇక నాకు ఎవరు గతి, ఇక నాకు ఎవరున్నారు? బోరున విలపించింది. ఎవరితో వెళ్ళి చెప్పాలి ఈ సమస్య? ఎవరిని అడగాలి? ఎవరి దగ్గరికి ఎవరి కాలు పట్టుకుంటే నాకు సమస్య తీరుతుందని ఆలోచించినప్పుడు ఆమెకు తన దైవజనుడు గుర్తుకొచ్చాడు. పరుగున తన సమస్యను ఎవరితో చెప్తుంది? దైవజనుడు. ఇందాక ఏమని చదివాం మనం? ఎవని వలన, ఏ సహోదరుని వలన నీకు మేలు జరగదు. ఎవరి ద్వారా జరుగుతుంది? దేవుని వలన, దేవుడు ఏర్పరచుకున్న దైవజనుని వలన. కాలు పట్టుకున్నది. అయ్యా నా భర్త ఇలా చేశాడు, ఇదిగో ఇలా యజమానుడు వచ్చి అప్పులోడు వచ్చేసి తీసుకుపోతున్నాడు, ఏం చేయమంటావు అయ్యా అంటే దైవజనుడు అన్నాడు, అమ్మేసే, ఒకరిని ఇచ్చేసేసి ఒకరిని రాజిప్పుడు అన్నాడా? అసలు ఇలాంటి నిజంగా దైవజనునికి ఉండే తలంపులు వేరు. నువ్వు దైవజనునికి రాకముందే నిన్ను గూర్చినటువంటి విషయాలను దేవుడు దైవజనుని హృదయంలో ఆయన పెట్టి ఉంచుతాడు. నీకు ఎలాంటి సలహా ఇవ్వాలో, నిన్ను ఎలా ఓదార్చాలో, నిన్ను ఎలా తిరిగి మామూలు మనిషిగా చేయాలో దేవుడు, నువ్వు దైవజనుడి దగ్గరికి రాకముందే, నీ సమస్యలు చెప్పకముందే దేవుడు దైవజనునికి ఒక తలాంతును పెట్టి ఉంచుతాడు. వెంటనే ఎలీషా ఆలోచిస్తున్నాడు, అమ్మా నీ దగ్గర ఏముంది? ప్రస్తుతానికి ఏముంది నీ దగ్గర? ఏమీ లేదయ్యా. మరి ఏముంది? ఏదైనా ఉంటే గుర్తు తెచ్చుకో. ఒక నూనె కుండ మాత్రం ఉందయ్యా. సామెతల గ్రంథం ఇలా సెలవిస్తూ ఉంది, జ్ఞానుల ఇంట్లో నూనె ఉంటుంది. ఏమీ లేదు కానీ నూనె ఉంది. నూనె పరిశుద్ధాత్మకు గుర్తు. నీ దగ్గర ఏమీ లేకపోయినా పర్వాలేదు, నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే, నువ్వు దేవుని ఆత్మను పొందిన వ్యక్తివైతే, నీ దగ్గర ఏ ఆయుధము లేకపోయినా ఆ క్షణంలో ఒక్క గాడిద దవడ ఎముకతో సంసోను 1000 మందిని చంపే అంత సామర్థ్యాన్ని ప్రభు నీకు కలుగు చేయగలడు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. బాణాలు అవసరం లేదు, కత్తులు అవసరం లేదు, నీ దగ్గర బాంబులు అవసరం లేదు, మరి ఏ ఆయుధాలు అవసరం లేదు. తను ఏ ఆభరణాలు ధరించుకోలేదు, ఏ రక్షణ వస్త్రాలు ధరించుకోలేదు. పరిశుద్ధాత్మ తన మీదకు వచ్చినప్పుడు, దేవుని ఆత్మ అతనిని బలపరిచినప్పుడు, అతడు ఒక చెయ్యి చాచి లేహిలో ఉన్న ఆ యొక్క గాడిదలు చచ్చిపోయి ఉన్నటువంటి శవాల కుప్ప దగ్గర ఒక గాడిద ఎముకడను, పచ్చి ఎముక దవడను పట్టుకొని తన శత్రువులను కొట్టుకుంటూ పోతే 1000 మంది చచ్చి పడిపోయారు, మిగిలిన వాళ్ళు పారిపోయారు. ఆ సమయంలో నీ దగ్గర చిల్లి గవ్వ లేకపోయినా, ఆ సమయంలో నీకు సహాయం చేసే నాదుడు ఎక్కడ కనరాకపోయినా, దేవుని ఆత్మ నీలో ఉంటే పనికి రాని చచ్చిన ఒక వస్తువును దేవుడు వాడుకొని సంసోనును బతికించడమే కాదు, ఒక హీరోగా నిలబెట్టిన దేవుడు నిన్ను కూడా అలాగే వాడుకుంటాడు. నూనె కుండ, అందులో ఉన్న నూనె మిగతా కుండల్లో పోసి నువ్వు ప్రయత్నం చేయి, ప్రార్థన చేసి ఎరువు తెచ్చుకుంది, కుండలన్నీ పెట్టింది, నూనె పోస్తూ ఉంది, మరలా నిండుతూ ఉంది, పోస్తూ ఉంది. అన్నీ ఆనందంతో పట్టలేక ఇది ఎలా జరిగింది? ఒక్క కుండ అన్ని కుండలను ఎలాగా నింపేసింది. నిండుగా ఉన్న ఒక్క కుండ ఖాళీ కుండలన్నిటిని ఏం చేసింది? నూనెతో నింపేసింది. ఈ రోజున ఖాళీగా వచ్చిన మీ అందరి కుండలను ప్రభు ఆత్మతో నింపివేయునుగాక. మీ అందరి మనసులను ప్రభు నింపివేయునుగాక. మీ అందరి హృదయాలలో దేవుడు తన ఆత్మతో నింపునుగాక. నూతన కార్యాలు దేవుడు జరిగించునుగాక. ఆమేన్. అన్ని కొండలు నిండిపోయాయి. సరే నిండిపోయినాయి కదా, వ్యాపారం చేసేసుకుందాం అని తన సొంత నిర్ణయం తీసుకోలేదు. మళ్ళా దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. దైవజనుడు అంటున్నాడు కదా, నువ్వు వీటన్నిటిని అమ్మేసుకో, అప్పు తీర్చేసుకో, మిగిలిన దాంతో నువ్వు నీ పిల్లలు బతకండి. ఎంత మంచి సలహా అండి, ఎంత మంచి సలహా అండి. చాలామంది విశ్వాసులు, చాలామంది నా దగ్గరికి సలహా కోసం వస్తూ ఉంటారు, వచ్చి తన సమస్యలు చెప్తూ ఉంటారు. ఏదో ఒకటి తోచింది నేను వాళ్ళకి చెప్పను, దేవుడు నాకు ప్రేరేపించింది చెప్తాను. 4 రకాలుగా ఆలోచిస్తాను.
ప్రార్థన చేస్తాను. ఆ సమస్యకు సరైన పరిష్కారం వారికి చెప్పినప్పుడు ఆ సమస్య నుండి వారు బయటకు పడి ఇక్కడ సాక్షులుగా ఎంతోమంది నిలబడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్దాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున అనేక మంది అమ్మబడ్డారు. ఇక్కడ నుంచి పనికని చెప్పి వెళతారు. మీకు అక్కడ మంచి పని ఇస్తామంటారు. అక్కడికి వెళ్ళాక ఏ గొర్రెలను తోలడమో ఒండ్లను తోలడమో పంపిస్తారు. ఆ ఎడారిలో దారి తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అక్కడే చచ్చిపోయి శవాలుగా రాలిపోతూ ఉన్నారు. మరి కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అప్పులు తీర్చలేక. మరి కొంతమంది తమ భార్యల్ని తమ బిడ్డల్ని అంగట్లో వస్తువులాగా తాకట్టు పెడుతూ ఉన్నారు. ఎవరికి వారే సాతానుకు అమ్మేసుకుంటూ ఉన్నారు. లేవియా కాండము 25వ అధ్యాయం 39వ వచనంలో ఎవరికి వాళ్ళే అమ్ముకుంటున్నారని వాక్యం చెప్తూ ఉంది. కుటుంబ సభ్యులను అన్యుల వశమున ఉండగా విడిపింప శక్తి నాకు లేదు ప్రభువా అంటూ నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మీరు చదివినట్లయితే, ప్రభువా మేము అన్యుల దేశంలో ఉన్నాము అంటూ తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తనతో వచ్చినటువంటి యూదులు, ఆ యూదుల భార్యలు, ఇంకా కొంతమంది పురుషులు అందరూ వచ్చి నెహెమ్యా దగ్గర ఇలా వేడుకుంటున్నారు. మేము అప్పుల పాలైపోయాం. చదవండి ఒకసారి. భార్యలు కఠినమైన ఫిర్యాదు చేసిరి. ఏదనగా మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకులము, అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మీ దగ్గర తీసుకుందామనిరి. మరికొందరు క్షామమున్నందున, నేను చదివేస్తాను, మా భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను కుదువ పెట్టితిమి గనుక మీ యొద్ద ధాన్యము తీసుకుందామనిరి. మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీద మేము అప్పు చేసితిమి. మా ప్రాణములు మా సహోదరుల ప్రాణము వంటివి కాదా? మా పిల్లలు వారి పిల్లల వంటి వారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసుల గుట్టకై అప్పగింపవలసి వచ్చెను. ఇప్పటికీ మా కుమార్తెలలో కొందరు దాసత్వములో ఉన్నారు. మా భూములు మా ద్రాక్ష తోటలు అన్యుల వశమున ఉండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలట్లేదయ్యా. అందరూ వచ్చి నెహెమ్యా దగ్గర ఏడుస్తున్నారు. మా కుటుంబాలను విడిపించే శక్తి మా దగ్గర లేదు, ఫీజులు కట్టే శక్తి మాకు లేదు, హాస్పిటల్లో ఫీజులు కట్టే శక్తి కూడా లేదు, విడిపించే శక్తి లేదు, అప్పులు వాళ్ళకి కట్టే శక్తి లేదు, అద్దె కట్టే శక్తి లేదు. ఆలోచించండి, మీ శక్తి సామర్థ్యాలు ఎంతవరకు, మీ టాలెంట్స్ ఎంతవరకు ఉన్నాయో ఆలోచించండి. ఆలోచించి ప్రభువు దగ్గర మోకాళ్ళపై పడండి, ప్రభువును బ్రతిమలాడుకోండి. ప్రభువు నీకు శక్తిని ఇస్తాడు, సామర్థ్యాన్ని ఇస్తాడు. సామర్థ్యం మాత్రమే కాదు, నువ్వు బాగుపడ్డానికి ఆయన మార్గాలు కూడా, ద్వారాలు కూడా తెరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 103వ కీర్తన 11వ వచనం ఎలా సెలవిస్తూ ఉంది, భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో తన యందు భయభక్తులు గల వారి యెడల ఆయన కృప అంత అధికముగా. దేవుని కృప అపారమైనది. అందరు చెప్పండి, అపారమైనది. నువ్వు కొలవలేవు. భూమికి ఆకాశానికి ఎంత కొలత ఉందో ఎవరికి తెలియదు. నీ పట్ల నా పట్ల దేవునికి ఉన్న ప్రేమ కూడా అంతే. నువ్వు కొలవలేవు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ఆయనకు భయపడి వచ్చి మోకాల మీద పడు. మోకాల మీద పడి దేవునితో చెప్పు. ఏమని చెప్తావు? ఇదిగో ఇతను అంటున్నాడు. సో ది సర్వెంట్ ఫెల్ ఆన్ హిజ్ నీస్. వాడు వచ్చి మోకాల మీద పడ్డాడట. కొంతమందికి దేవుని సన్నిధిలోకి వచ్చి మోకాళ్ళ మీద ప్రార్థన చేయడానికి షేమ్గా, నామోషిగా ఫీల్ అవుతారు. ఎంత బాధపడిపోతున్నారో. ఒకవేళ నీకు మోకాళ్ళ మీద మోకాళ్ళ నొప్పులు ఉండి, ఇంకేదైనా బాలహీనతలు ఉండి, ఇంకేదైనా బాధలు ఉంటే అది తర్వాత సంగతులు. కానీ నువ్వు మోకరించగలిగి ఉండి కూడా మోకరించలేకపోవడం నీ గర్వానికి సాదృశ్యం. నీ పరిస్థితులు, నీకు ఇంట్లో బాగలేదు, ఒంట్లో బాగలేదు, బయట ఏం బాగలేదు, దేవుడి దగ్గర నీ ప్రవర్తన బాగలేదు, నువ్వు ఇంకెలా బాగుపడతావు? అర్థమవుతుందా లేదా? ఇంట్లో పరిస్థితులు బాగలేదు, ఒంట్లో ఆరోగ్యం బాగలేదు, ఏమీ బాగలేదు, ఆ పరిస్థితులను అలా ఉంచండి. దేవుని దగ్గర నీ ప్రవర్తన బాగుందా?
ఆ పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత నువ్వు సుంకరి వలె ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? సుంకరి ఏమంటున్నాడు? దూరం నుండి అడుగుతున్నాడు దేవుణ్ణి, ప్రభువా నీ వైపు చూడడానికైనా, చేతులు ఎత్తడానికైనా, మోకరించడానికైనా, తండ్రి అని నోరు తెరిచి పిలవడానికైనా నేను యోగ్యుడను. ఇలాంటి పశ్చాత్తాపం, ఇలాంటి మనసు, ఇలాంటి తగ్గింపు నీలో ఉంటే నీ రుణాలు ప్రభు ఇప్పుడే తీర్చేస్తాడు. నీ స్థితులను దేవుడు ఇప్పుడే మార్చేస్తాడు. దేవుడు అపారమైన ప్రేమ కలిగిన వాడు, కానీ ఆయన కోరుకున్నంత కనికరం నీ మీద చూపించలేకపోవడానికి కారణం నీలో ఉన్న అవిధేయత. మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన సరిగా లేదు, మోకరించి ప్రార్థన చేసేటప్పుడు సరిగా లేదు, ఆరాధన చేసేటప్పుడు సరిగా లేదు. ఏ విషయంలో నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నావు? నీ కానుకల విషయంలోనైనా, నీ సాక్ష్య జీవితంలో విషయంలోనైనా, నీ వ్యక్తిగత జీవితంలో విషయంలోనైనా దేవుని సంతోష పెట్టే పనులు నువ్వేం చేస్తున్నావు? నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నేను దీని విషయంలో దేవుని నిన్ను సంతోషపెట్టాను అనుకోవడానికి ఒక్కసారి నువ్వు లెక్క చూసుకో. ఏ విషయంలో నువ్వు దేవుని ఆనందపరిచావు? ఒకవేళ నువ్వు దేవుని ఆనందపరచకపోతే ఇప్పుడే నువ్వు మోకరించు, ఇప్పుడే నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపపడు. ప్రసంగి గ్రంథం ఇలా చెప్తూ ఉంది, ఒకడు 100 పాపాలు చేసినా, ఎన్ని పాపాలు? 8వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. 8:12 పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురు. చాలు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత చక్కగా ఈ మాట రాయబడిందో చూడండి. 100 మారులు దుష్కార్యము చేసిన వారు దీర్ఘాయుష్మంతులు అయినా సరే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని భయపడువారు క్షేమంగా ఉంటారు. అందరు నా వైపు చూడండి. 100 పాపాలు చేసి, ఎన్ని పాపాలు చేసి? 100 సంవత్సరాలు బతికి, ఎన్ని సంవత్సరాలు బతికి నడువు వంగిపోయి కర్ర పట్టుకొని చూడలేని పరిస్థితుల్లో కూడా 100 పాపాలు కంప్లీట్ చేసి దీర్ఘాయుషు 100 సంవత్సరాలు బ్రతికి చివరిలో, తండ్రి నేను పాపిని, నన్ను కరుణించు, నన్ను క్షమించు, నన్ను నీతో సమాధాన పడనివ్వండి అని అంటే దేవుడు అతన్ని క్షమించేస్తాడట. కాబట్టి మనం ఏం చేయాలి అంటే 100 సంవత్సరాలు వచ్చేదాకా పాప క్షమాపణ పొందొద్దు. అంతేనా? చెప్పండి. చచ్చే ముందు క్షణం వరకు పాప క్షమాపణ అప్పుడు దాకా చేద్దాం పాపాలు. అంతేనా? చచ్చే ముందు మరు క్షణం వరకు పాపాలు చేసి చచ్చిపోయే ముందు, పాడే మీదకి ఎక్కే ముందు అప్పుడు అడుగుదాం దేవుని ఏమని, ప్రభువా నన్ను క్షమించు నాయన. దేవుడు ఒకవేళ ఎవరి మరణాన్ని వారికి తెలియచేసినట్లయితే అందరూ అలాగే చేసి ఉండేవాళ్ళు కదా. ఇదిగో రేపు నేను చచ్చిపోతున్నాను తెలుసా నీకు, నేను గుళ్ళోకి వెళ్ళి పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకోవాలి, ఎందుకంటే నేను రేపే చనిపోతున్నాను, ఈరోజుతో అయిపోయింది నా ఆయుష్. అందుకే దేవుడు ఎవరి మరణాన్ని వారికి రహస్యంగా ఉంచాడు. అందరి మరణాలు ఆయన ఎరుగును, కానీ ఎవరి మరణం వారికి తెలియకుండా ఆయన రహస్యంగా ఉంచాడు. ఎప్పుడు పుట్టుకుమంటావో తెలియదు, బావి దగ్గర చక్రం ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు, బుడ్డు పురుసరకాయ ఎప్పుడు పగిలిద్దో తెలియదు, బంగారు గిన్నె ఎప్పుడు పగిలిద్దో తెలియదు, దారి యొద్ద చక్రం ఎప్పుడు విడిపోద్దో తెలియదు. నీకు తెలియదు నీ మరణం, నీకు తెలియదు నువ్వు నోరు కూడా తెరవలేవు, పాప క్షమాపణ ప్రార్థన చేసే అవకాశం కూడా ఉండదు. దినములు నీవి కావు, దేవుడిచ్చిన సమయం ఇదే. చివరికి ప్రభు ఏమని చెప్తూ ఉన్నారు అంటే, నువ్వు మారు మనసు పొందు. ఈ మారు మనసు పొందినటువంటి వాడు ఏం చేశాడు అంటే, దేవుడు అతనికి నువ్వు క్షమాపణ పొందావు కదా, ఓకే నేను రిలీజ్ చేసేస్తున్నాను, ఇతన్ని వదిలేయండి, నువ్వు 10,000 తలాంతులు నీకు ఇచ్చిన, నువ్వు చేసిన పాపాలు నేను క్షమిస్తున్నాను, నువ్వు ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండు అని వదిలేశాడు రాజు. ఈడేం చేశాడంటే బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళగానే ఇంకా చాలామంది పని వాళ్ళు ఉన్నారు. వీడికి ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చుంటాడు రాజు అని ఎదురు చూస్తూ ఉంటుండగా ఒకడు కనబడ్డాడు. రైట్ రారా అన్నాడు. వీడొచ్చి ఇలా నిలబడ్డాడు. వెంటనే వీడేం చేస్తున్నాడు అంటే, లోపల ఏం జరిగిందో వీళ్ళకి తెలియదు కదా. లోపల ఏం జరిగిందో
వీళ్ళకి సరిగ్గా తెలియదు కదా. తెలియదు కాబట్టి వీడేం చేశాడు అంటే వచ్చేసేసి వీడు పీక పట్టుకున్నాడు. ఎవడి పీక అంటే వీడి దగ్గర ఇంకొకడు 100 అప్పులు చేశాడంట. వీడెన్ని చేశాడు? 10,000. కానీ వీడికి ఎంత ఉన్నాడు అప్పు? 100 దేనారాలు. వీడేం చేస్తున్నాడు ఇప్పుడు? 10,000 దేనారాలను లేదా 10,000 తలాంతులు క్షమాపణ పొందినవాడు కేవలం 100 బాకీ ఉన్నవాడిని పట్టుకొని ఏమంటున్నాడు? పీక పట్టుకొని ఎరా ఎప్పుడు చెల్లిస్తావరా అంటున్నాడు. ఇక ఇంటికి కూడా వెళ్ళలేదు. అర్థమవుతుందా లేదా? క్షమాపణ పొందానన్న ఆనందము తాను బయటికి వచ్చి ఇంటికి వెళ్ళి భార్య బిడ్డలతో చెప్పి ఇదిగో నా అప్పంతా రాజు తీర్చేసాడని ఆనందించడానికి అతడుకు మనసు లేదు. బయటికి రాగానే అంటున్నాడు, నా అప్పు ఎప్పుడు చెల్లిస్తావరా 100 రూపాయలు. అయ్యా ఆడు కూడా అంటున్నాడు ఏమని, నా యందు ఓపిక కలిగి ఉండండి, నేను తీర్చేస్తాను, దయచేసి కాస్త కనికరం ఉంచను అన్నాడు. అప్పుడు వీడేమంటాడంటే, నీ పట్ల అస్సలు జాలి చూపను, అస్సలు నేను నిన్ను క్షమించను, అస్సలు నీ ముఖం నాకు చూపించుకో, అస్సలు 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 నిన్ను నేను క్షమించలేను. ఈ రోజున ఎంతమంది ఆ మాట అంటున్నారు? ఎంతమందితో అంటున్నారు? భార్యలను క్షమించలేని వాళ్ళు, భర్తలను క్షమించలేని వాళ్ళు, బిడ్డలను క్షమించలేని వాళ్ళు, స్నేహితులను క్షమించలేని వాళ్ళు, తోటి వాళ్ళను క్షమించలేని వాళ్ళు ఈ రోజున ఎంతమంది ఉన్నారు? నువ్వు క్షమాపణ పొందావు, కానీ నువ్వు ఇతరుల్ని ఓర్చుకోలేకపోతున్నావు, ఇతరులను క్షమించలేకపోతున్నావు, ఇతరుల పట్ల ఓర్పు సహనం లేకుండా ఉన్నావు. నీ ఈ కఠినమైన మనసును దేవుడు చూస్తున్నాడు. వెంటనే ఈ విషయం తోటి పని వాళ్ళు వెళ్ళి రాజుకు చెప్పినప్పుడు రాజు మళ్ళీ వీడిని పిలిచారు. ఎరా, నేను నిన్ను 10,000 తలాంతులు క్షమించినప్పుడు 100 దీనారాలు వాళ్ళని క్షమించలేకపోయావా? నీకు జీవితంలో క్షమాపణ లేకుండా చేస్తున్నాను. వీడిని తీసుకెళ్ళి ఏం చేస్తారు? పడేయండి, తీసుకెళ్ళి చీకటి గదిలో లేదా అగ్నిగుణంలో పడేసేయండి అని చెప్పి ప్రభు చెప్తూ ఉన్నాడు. చూడండి 32వ వచనంలో, చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకుంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవు నీ తోడి దాసును కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. అందుకు చేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించే వరకు బాధపరచు వారికి వానిని అప్పగించాను. ఇప్పుడు వీడి బాధలు రెట్టింపయ్యాయి. ఏమయ్యాయి? రెట్టింపయ్యాయి. 10,000 తలాంతులను ఎట్టి పరిస్థితుల్లోనూ తాను తీర్చలేడు. 100 క్షమించలేని వానికి 10,000 దేవుడు ఎలా క్షమిస్తాడు? సో జరగని పని. వీనిని బాధ పెట్టడానికి దేవుడు బాధ పెట్టే వారికి అప్పగించాడు. ఒక్కసారి అందరు నా వైపు చూడండి, నేను ముగించేస్తాను. చివరి మాట, మనం క్షమాపణ పొందినట్లే మనం ఇతరులను క్షమించకపోతే మనం మరింత కష్టంలోకి వెళ్ళిపోతున్నామని అర్థం. ఈ వాక్యానికి అర్థమవుతుందా లేదా? దేవుడు నిన్ను నన్ను పలుమార్లు క్షమించాడు. మన దగ్గర ఎవరైనా పొరపాటుగా ఉంటే వారిని కూడా మనం క్షమించాలి. మనం క్షమించకపోతే దేవుడు మనకు బాధించే వారికి అప్పగిస్తాడు. నీ బాధలు ఇంకా ఎక్కువ అవుతాయి, నీ రోదన ఇంకా ఎక్కువ అవుతుంది. నువ్వు ఇంకా ఎక్కువ కీడులో, శోధనలో, బాధలో పడకుండా ఉండడానికి ప్రభువు చెప్పినట్లుగా నీవు ప్రభు దగ్గర క్షమాపణ పొందు. నీవు నీ కుటుంబాన్ని, నీ పని వాళ్ళను, నీకున్న నీ తోటి వాళ్ళను, నీ అందరినీ నువ్వు క్షమించు. దేవుడు ఇటువంటి గొప్ప క్షమాపణ మనకందరికీ ఇచ్చి మన రుణాలన్నింటినీ ప్రభు తీర్చివేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ఈ పల్లవి పాడదాం అందరం కలిసి. మీరందరూ పశ్చాత్తపడుతూ ప్రార్థన చేయండి. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతును స్తోత్రింతును. నీవు దేవుడు సర్వశక్తుడు, నీ జాలికి హద్దులెల్లేవు, నీ ప్రేమకు కొలతలెల్లేవు. నీ జాలికి హద్దులెల్లేవు, నీ ప్రేమకు కొలతలెల్లేవు. అవి ప్రతిదినం దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతును స్తోత్రింతును. నిజముగా మా యొక్క పాపములను మోసుకొని
దుఃఖములను భరించితివే, నిజముగా మా యొక్క పాపములను మోసికొని దుఃఖములను భరించితివే. అయ్యా దుఃఖములను భరించితివే. నీవు దేవుడు సర్వశక్తుడు, నీ జాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొలతలే లేవు. అవి ప్రతిదినము క్రొత్తగా నుండు, అవి ప్రతిదినము క్రొత్తగా నుండు. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతును స్తోత్రింతును. జాలిగల దైవమా యేసయ్యా, స్తుతింతును స్తోత్రింతును. మాదు అతిక్రమములు గాయపడి నలిగితివే, గాయపడి నలిగితివే, గాయములచే స్వస్థమైతివే. నీదు గాయములచే స్వస్థ నొందితివే. నీవు దేవుడు సర్వశక్తుడు, నీ జాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొలతలే లేవు. అవి ప్రతిదినము క్రొత్తగా నుండు, అవి ప్రతిదినము క్రొత్తగా నుండు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఇంతవరకు చెప్పబడిన ఈ వాక్యము, నీవు రాజువు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని నీ వద్దకు పిలుచుకొని లెక్క చూచుటకు నీవు రాజువు, నువ్వు ఏలిన వాడవు. ప్రతి ఒక్కరూ నీతి గల నీ సింహాసనము ముందు, న్యాయాధిపతి అయిన నీ ముందు మోకరెళ్ళి నిలబడే రోజు రానై ఉంది. నీవు ఒకనికి 10,000 తలాంతులను ఇచ్చావు, 10,000 టాలెంట్స్. ఆ తలాంతును అతడు మిస్యూజ్ చేశాడు. పాపిగా రుణస్థుడిగా నీ ముందు నిలబడ్డాడు. అతడు మోకాల మీద పడ్డాడు. అతడు క్షమాపణ పొందాడు. తన భార్య బిడ్డలను తాను క్షమాపణ ద్వారా తిరిగి పొందుకున్నాడు. కానీ అతడు తన 100 రుణాలు చేసినటువంటి వారిని క్షమించలేకపోయాడు. అటులనే మీరును క్షమాపణ పొంది ఉన్నారు కదా, మీరును అందరిని క్షమించండి అని నువ్వు చెప్పి ఉన్నావు. ఈ మాటలు ఈ రోజున మా హృదయానికి అర్థమయ్యి మీ దగ్గర క్షమాపణ పొంది అందరిని క్షమించి మోయలేకపోతూ ఉన్న ఈర్ష్య, ద్వేషము, పాపము, కలహము, అసూయ, ద్వేషం అనే పాపముల నుండి మేము విడుదల పొందినట్లు ఈ రోజున ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ దయచేయండి, విడుదల దయచేయండి, మారు మనసును దయచేయండి. మేము వెళ్ళి ఎవరి పేకను పట్టుకోము, నువ్వు ఇలా ఎందుకు చేసావని ఎవరిని క్వశ్చన్ చేయము. మేము ఎలా క్షమించబడ్డామో మేమును అలాగనే క్షమిస్తాము. ఈ వాక్యాన్ని మా కొరకు దీవించండి, మమ్మలను క్షమించండి, మరణాలన్నీ మన్నించండి. మీ రాజ్యములో మేము నీతిమంతులముగా నీ యందు నిలబడే ధన్యతను మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.